నమస్తే. మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తున్నది. ఈ సందర్భంలో 6 గ్యారంటీలు ఒక అంశం అయితే, రెండోది బీసీ రిజర్వేషన్లకు సంబంధించి గడిచిన కొంతకాలం చర్చ జరుగుతున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవడం అంటే 6 గ్యారంటీలు కాదు, కాంగ్రెస్ పరిపాలన విధానం బాగుందనే భావన ప్రజల్లో ఉంది అనే చర్చ కూడా ఉన్నది. ఈ అన్ని అంశాలకు సంబంధించి విచింద కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటున్నది, అధిష్టానం ఏ భావనతో ఉన్నది, అటు కర్ణాటక కానీ ఇటు తెలంగాణ విషయంలో, వీటికి సంబంధించి మనం ఆ వివరాలు తెలుసుకుందాం. మన దగ్గర కాంగ్రెస్ నాయకులు 2-3 రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా కూడా వారు వివరిస్తున్నారు. వారే కత్తి వెంకటస్వామి గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఎన్ని రాష్ట్రాలకు మీరు ఇన్ఛార్జి ఉన్నారు? నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తము, తమిళనాడు అండ్ ది వెస్ట్ బెంగాల్. బెంగాల్ పెద్ద రాష్ట్రం. ఈ బెంగాల్ ఎట్లుంది వాతావరణం, అంటే రాజకీయంగా? రాజకీయంగా చూస్తే ఇప్పటికి కూడా మమతా డామినేషన్ ఉంది. ఆ డామినేషన్ నుంచి కొంత బీజేపీ వైపు కొంత ప్రజలు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ అండ్ ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ ఈజ్ ఇన్ కన్ఫ్యూజన్. సిపిఎం కూడా కొంత కన్ఫ్యూజన్లో ఉన్నది. అసలు ఎవరితో వెళ్ళాలా అనే దాని విషయంలో, అంటే అన్లెస్ కాంగ్రెస్ కానీ సిపిఎం కానీ ఎగ్జిస్టెన్స్ వితౌట్ గోయింగ్ విత్ సంబడి ఇస్ నాట్ పాసిబుల్. ఈవెన్ ఫర్ ద బీజేపీ ఆల్సో ఇట్ కెనాట్ కమ్ అన్ టు ది పవర్ యాజ్ ఇట్ దాని ఓన్ మీద. అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పుడు ఎదిగి ఉన్నది ఆల్రెడీ. దీన్ని ఓవర్కమ్ చేయడము మళ్ళీ కాంగ్రెస్ కూటమికే సాధ్యము. ఆ కాంగ్రెస్ కూటమిలో ఉన్నటువంటి ఫెరోషియస్నెస్, అంటే మమతాకు అగనెస్ట్గా మాట్లాడే ఫెరోషియస్ భాష కానీ లేకపోతే ఫెరోషియస్ యాక్టివిటీ కానీ, మమతను నిలువరించే ప్రయత్నం కానీ సిపిఎం కానీ కాంగ్రెస్ కానీ అంతగా చేయటం లేదు. ఎందువల్ల అంటే కాంగ్రెస్ ఏమో కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది, ఎందుకంటే తమ బిడ్డనే అనే ఒక భావన ఉన్నది మా కాంగ్రెస్కు. అధిష్టానంది కొంత అధిష్టానము యొక్క సాఫ్ట్ కార్నర్ టువర్డ్స్ మమత ఈజ్ బికమ్ ఏ ప్రాబ్లమ్ ఫర్ ది లోకల్ లీడర్స్. లోకల్ లీడర్స్ చాలా ఫెరోషియస్గా పోవడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ అన్లెస్ ఇట్ ఈస్ గ్రీన్ సిగ్నల్ ఫ్రమ్ ది అధిష్టానం రాకపోతే కాదు. సో ఆ భావన ఉంది. సో దాని నుంచి ఓవర్కమ్ కావాలని ఈవెన్ నేను కూడా ఇన్ఛార్జ్ కాబట్టి మొన్న జరిగిన చర్చలలో బల్పెబ్బల్ అపనే బల్పే లడనా అనేటువంటి ఒక భావన మొత్తం కాంగ్రెస్కి వచ్చింది. దానివల్ల కొంత లాభం అయితే కాంగ్రెస్ క్యాడరు మిగిలిపోతుంది, లేకపోతే ఇంకింత క్షీణించిపోయే అవకాశం ఉంది. సరే, సిపిఎం తోటి 35 ఏళ్ళు కొట్లాడి మళ్ళీ తర్వాత సిపిఎంతో పొత్తానేసరికి అక్కడ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ అవుతలేదు. సిపిఎం ఓటు కాంగ్రెస్కు, కాంగ్రెస్ ఓటు సిపిఎం. తర్వాత బేసికల్గా సిపిఎం అనేది అగ్రెసివ్ పార్టీ. సో అగ్రెసివ్ పార్టీ కాబట్టి దాని అగ్రెసివ్నెస్లో ఉండి దాన్ని సిపిఎం కూడా చాలా అగ్రెసివ్గా వెళ్ళటాలే గత 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి. అంత అగ్రెసివ్గా పోకపోవడం వల్ల సిపిఎం క్యాడర్ కూడా బీజేపీ అగ్రెసివ్కి అట్రాక్ట్ అయ్యి అటు వెళ్ళిపోతుంది. అవును, సిపిఎం వాళ్ళు బీజేపీకి చాలా దిక్కులే. ఎందుకంటే సిపిఎం పోకపోతే కాంగ్రెస్ అగ్రెసివ్ క్యాడర్ పోకపోతే బీజేపీ క్యాడర్ లేదు అక్కడ. బీజేపీ క్యాడరే కాదు, దట్ ఈస్ అరువు తెచ్చుకున్నదే సిపిఎం నుంచి కానీ లేకపోతే కాంగ్రెస్ నుంచి కానీ. సో కొంత విసికి మమతాతోటి విసికిపోయిన మమతా క్యాడర్ కూడా ఇలా బీజేపీకి వెళ్తున్నది. ఇప్పుడు సువేంద్రు ఈజ్ హిమ్సెల్ఫ్ ఇస్ మమతాకు కుడిభుజం కదా, మమత కుడిభుజంగానే ఉన్నాడు సువేంద్ర. సో ఆయనే బయటకు వచ్చిన కారణంగా అసలు బీజేపీ ఎవరు అక్కడ, బీజేపీ ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ ఏబీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న బీజేపీ కూడా ఎవరు లేడు ఫోర్ ఫ్రంట్లో. అంత మమత క్యాడరే, కొంత సిపిఎం క్యాడర్, సిపిఎం లీడర్స్ ఎవరైతే కొద్దిగా అగ్రెసివ్ లీడర్షిప్ ఉందో వాళ్ళందరినీ ప్రజలు ఆదరిస్తున్నారు. ఎందుకంటే మమత అగ్రెసివ్ అక్కడ అంటే రాయిని రాయితోటే ఢీకొనన్నట్టుగా అది నడుస్తుంది. దాంట్లో కాంగ్రెస్ కొంత సాఫ్ట్ కార్నర్ తోటి కన్ఫ్యూజన్లో ఉంది. దానివల్ల ఎదగలేకపోతున్నది. లేకపోతే అసలు కాంగ్రెస్ రావాలనే ఒక భావన
ప్రజల్లో ఉంది, ఉందా అక్కడ ఉందా? ఉంది. కానీ సిపిఎం వల్ల చాలా బలమైన నిర్మాణం ఉన్నది కదా అక్కడ. ఈ బలమైన నిర్మాణం పట్టు కోల్పోతున్నారు పూర్తిగా, పూర్తి కోల్పోయింది. పట్టుకోవడం కాదు, ఆల్రెడీ కోల్పోయింది వాళ్ళు. ఇప్పుడు పై లీడర్షిప్ కూడా ఎంతసేపు ఢిల్లీ రాజకీయాలకు పరిమితం అవుతుంది, కానీ ఆ పశ్చిమ బెంగాల్ని ఎట్లా మనం రివైవ్ చేయాలనేటువంటి సిన్సియర్ ఎఫర్ట్ అటు సిపిఎం నుంచి లేదు, ఇటు కాంగ్రెస్ నుంచి లేదు, రెండింటి నుంచి లేదు కాబట్టి మమతాకు అడ్వాంటేజ్. కానీ ఇక్కడ వెస్ట్ బెంగాల్లో నిజం బీజేపీ, అటు తమిళనాడు, వెస్ట్ బెంగాల్ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ ఉన్నది. తమిళనాడు గురించి పదే మాట్లాడుతున్నారు అమిత్ షా, నరేంద్ర మోదీ ఇద్దరు మాట్లాడుతున్నారు. మీరు తమిళనాడు కూడా ఇన్ఛార్జి, అక్కడ ద్రవిడవాదము ఇప్పటికి బలంగా వినబడుతున్నది. నిజంగానే ఆ వాటిని తట్టుకొని బీజేపీ, కాంగ్రెస్ నిలబడగలవా? అదైతే అంత సులువైనటువంటి పరిధి కాదు. అందులో నుంచి బయటకు వచ్చేటువంటి సవాల్ లేదు. వాళ్ళు అంతేనా? వాళ్ళ ఏదేం జరిగిన బీజేపీతో పొత్తు అంటే కొంత బీజేపీ ఆడ పొత్తు పెట్టుకొని వాళ్ళ లబ్ధి పొందవచ్చు, లేదా కాంగ్రెస్ వాళ్ళతో పొత్తు డిఎంకేతో పెట్టవచ్చు. కానీ బేస్ ఆఫ్ ది ఏఐడిఎంకేను ఖతం చేయడం అనేటువంటిది ఈ రెండు జాతీయ పార్టీలకు సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే వాళ్ళ కమిట్మెంట్ అట్లాంటిది. వాళ్ళ కమిట్మెంట్ టోటల్లీ బహుజన్ కాన్సెప్ట్, టోటల్లీ యాంటీ బ్రాహ్మణ్ కాన్సెప్ట్. ఒక్కసారి బీజేపీ వస్తుందనంటే ఒక స్టేజ్కి వచ్చి 2%, 3% కొంత ఏంటంటే అప్పర్ మిడిల్ క్లాస్ కొంత అట్రాక్ట్ అయ్యి, ఎడ్యుకేటెడ్ కొంత అట్రాక్ట్ అయ్యి అట్లా కొంత ఓట్ పెరుగుతుంది. కానీ మాసెస్లో బీజేపీ పోవడానికి అవకాశం లేదు. ఇంకా కాంగ్రెస్కి అవకాశం ఉంటుంది, కానీ బీజేపీకి మాసెస్లో పోయే అవకాశం కనిపిస్తలేదు. సో కొంత ఎలివేటెడ్ గ్రూప్ అయితే వస్తుంది, అప్పర్ మిడిల్ క్లాసు కొద్దిగా ఎలివేటెడ్ గ్రూపు బీజేపీ వైపు అట్రాక్ట్ అవ్వడం. ఈ పై సామాజిక వర్గాలు అవి కూడా కొంత బ్రాహ్మణ సామాజిక వర్గము, బనియా సామాజిక వర్గము, ఏదైతే అప్పర్ కాస్ట్లే ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నాయి. ఎందుకంటే అప్పర్ కాస్ట్లు ఇన్నాళ్ళు కూడా బీజేపీ అక్కడ ఎంటర్ కావడానికి చేసే ప్రయత్నంలో బాగా బ్రాహ్మణ్స్ని అడ్డుపెట్టుకుంటుంది, బ్రాహ్మణ్స్నే బేస్ తీసుకుంటుంది. అయితే బ్రాహ్మణ్స్ లేరు, బ్రాహ్మణ్స్ వెళ్ళిపోయిననే పరిస్థితి ఏం కాదు అక్కడ. వాస్తవంగా ఏం జరిగిందంటే ద్రవిడ ఉద్యమం అంతా కూడా బ్రాహ్మణ్ వ్యతిరేక ఉద్యమం, హిందీ వ్యతిరేక ఉద్యమం. ఆ సమయంలో ఈ బ్రాహ్మణులు చాలా తెలివిగా అక్కడి నుంచి రాజకీయ వెనుకకి తప్పుకొని కంప్లీట్గా జాబ్స్, ఎంప్లాయ్మెంట్ అండ్ ది ఎంపవర్మెంట్ ఇటువైపు జాబ్. సో కాబట్టి ఇలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ మళ్ళా బ్రాహ్మణులే అక్కడ తమిళనాడులో. చాలా పెద్ద బిజినెస్లన్నీ వాళ్ళే ఇవాళ కూడా. సో వాళ్ళు ఇప్పుడు బిజినెస్ ఎస్టాబ్లిష్ అయ్యారు ఆర్థికంగా. కాబట్టి రాజకీయ వెన్నుదన్ను కోసం బీజేపీ వైపు చూస్తున్నారు వాళ్ళు. కాంగ్రెస్ అంతగా ఇవ్వలే వాళ్ళకు అవకాశం. సో ఇప్పుడు బీజేపీ ఒక ఆల్టర్నేటివ్ దేశం మీద కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్గా హిందూ పేరుతో వస్తున్నటువంటి దాన్ని హిందూ పేరుతో ఏదొచ్చినా కూడా ఓన్ చేసుకోవడానికి బ్రాహ్మణ్ ట్రై చేస్తారు. ఇక్కడ తమిళనాడులో బహుజనవాదం అని మీరు అన్నారు కదా, కొత్త పార్టీ రాజకీయ పార్టీ విజయ్ వచ్చిండు. విజయ్ రోల్ ఎట్లా ఉండబోతున్నది? విజయ్కి ఒక అంటే మచ్చలేని నాయకుడిగా ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి. అతనికేమో నెగిటివ్స్ లేవు. ఈజ్ టాకింగ్ ద పబ్లిక్ భాష మాట్లాడుతున్నాడు. ఇవాళ అంటే సామాన్యుని యొక్క ఇబ్బంది గురించి మాట్లాడుతున్నాడు అతను కూడా ఒక సామాన్యుడి నుంచి వచ్చిన నేను సామాన్యుల గురించే మాట్లాడుతున్నా అనేటువంటిది. గతంలో అసామాన్యుడైనటువంటి కేజ్రీవాలే సామాన్యుల గురించి మాట్లాడితే ఆ పార్టీలో ఎవడు సామాన్యులు లేడు. అవును, పార్టీ పేరు సామాన్యుల పార్టీ, అది ఆమ్ ఆద్మీ పార్టీ. దెర్ ఇస్ నో సింగిల్ లీడర్ ఆమ్ ఆద్మీ, సింగిల్ లీడర్ లేడు ఆమ్ ఆద్మీ పార్టీలో. మొత్తం వాళ్ళే పై వాళ్ళే అందరూ బనియా, బ్రాహ్మణ్, రాజ్పూత్ అంతా వాళ్ళే. మాటలు మాత్రం వీళ్ళయి. వర్క్ అంటే నినాదం సామాన్యుడు. కాబట్టి సామాన్యుడు అట్రాక్ట్ అయ్యాడు. సామాన్యుడు ఎంత అమాయకుడు అంటే వాని గురించి ఎవడు మాట్లాడితే వాడిని దేవుడుగా కొలుస్తాడు. పైగా చీపురు గుర్తు, వాని గురించి ఎవడు మాట్లాడితే వాడిని దేవుడుగా కొలిచేటువంటి సామాజిక స్థితి. ఇక నా గురించి రెడ్డి మాట్లాడినా రెడ్డి. ఇప్పుడు నేను మాదే ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు అడగబోతున్నారు కాబట్టి. అవును, తెలంగాణ రాష్ట్రంలో మేము కొట్లాడినాం. కాంగ్రెస్ పార్టీలో ఎవడన్నా 50 సీట్లు అడిగినోడు ఉన్నాడా అండి? ఉమ్మడి రాష్ట్రంలో బీసీలకు 50 సీట్లు అడిగినోడు ఉన్నాడా? నేను అడిగిన 54 సీట్లు అన్నా, తెలంగాణ సీట్లు అన్నా. బీసీలకు 54, ఓన్లీ బీసీలకు ఓకే 54 సీట్లు అడిగిన. అందుకే మీకు ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని? న్యాచురల్. ఇప్పుడు నేను టార్గెట్ అయినా.
సో 54 సీట్లు అడిగే స్థితి నాకు ఎందుకు వచ్చిందంటే నాకు అధిష్టానం నాకు వెనుదనగా నిలబడ్డది. ఓబీసీల డెవలప్మెంట్ కోసం నాకు ఇక్కడ చైర్మన్ ఇచ్చింది, ఆల్ ఇండియాలో నాకు సముచితమైన స్థానం ఇచ్చింది, 11 రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఇచ్చింది, గుజరాత్ సహా ఇవన్నీ నాకు ఇవ్వడం వల్ల నేను మాట్లాడుతున్న భాష అధిష్టానం భాష, నేను చేస్తున్న ప్రయత్నం అధిష్టానం యొక్క ఆలోచన సంకల్పానికి అనుగుణంగా చేస్తున్నా కాబట్టి నేను ధైర్యంగా ముందుకెళ్ళిన. నేను ముందుకెళ్ళి కొట్లాడితే ఈ స్థితి వచ్చింది. ఇవాళ 42% ఇదంతా నేను ఒక్కనే కాదు, నాతో పాటు అనేక మంది బీసీ బిడ్డలు కొట్లాడితే ఇదంతా వచ్చింది. కానీ 42% విషయానికి వచ్చేసరికి మా పీసీసీ ప్రెసిడెంట్ గారితో సహా అందరూ ఏమంటారంటే రేవంత్ రెడ్డి గారు రెడ్డి అయినప్పటికీ కూడా 42% కోసం ముందుకు పోతున్నాడు, చాలా గొప్పవాడని చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే ఎవరం గొప్పవాళ్ళం కాదు, కాంగ్రెస్ ఈజ్ ది గ్రేట్, కాంగ్రెస్ పాలసీ ఈజ్ గ్రేట్. కాంగ్రెస్ పాలసీలో ఉదయ్పూర్ అండ్ రాయ్పూర్ రెజల్యూషన్స్, ఉదయ్పూర్లో జరిగినటువంటి తీర్మానాలు, దాని తర్వాత రాయ్పూర్లో దానికి వచ్చినటువంటి ఈ రెండిట్లలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళ వీళ్ళందరినీ కూడా సముచిత స్థానాలకు తీసుకురావాలి, వాళ్ళకి ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించాలి. అంటే ఒక సామాజిక న్యాయాన్ని న్యాయాన్ని ముందుకు తీసుకుపోవాలి. మనం ఇప్పటిదాకా తీసుకుపోయింది సరిపోదు, ఇంకా ముందుకెళ్ళిపోవాలనేది ఉదయ్పూర్ స్పిరిట్, కాంగ్రెస్ స్పిరిట్. అది దాన్ని నేను అందిపుచ్చుకొని ముందుకు నడుస్తున్నా. దాన్నే ఇంప్లిమెంట్ చేయడానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చెప్తున్నాను. కానీ కత్తి వెంకట స్వామికి వచ్చేంత ఏదైతే బీసీ బిడ్డగా నాకు అంత పేరు రాలే, కానీ రెడ్డి బిడ్డ కాబట్టి ఆయనకి ఎక్కువ పేరు వస్తుంది. ఎందుకంటే సమాజం యొక్క తీరది. అంటే ఈ బహుజన వర్గాలు చిన్న సాయం చేసినా కూడా గుర్తుపెట్టుకుంటాయి జీవితాంతం. మరి ఇవన్నీ మళ్ళీ మీకు ఇబ్బందులు రావు? ఇవన్నీ మాట్లాడుతున్నారు, ఏమి ఇబ్బంది లేదు. నేను మాట్లాడే భాష సత్యం. నేను ఆల్రెడీ టార్గెట్ అయినా, ఎందుకంటే టార్గెట్ అయితే ఏముంటుంది, అంతేనా? ఏమవుతుంది? నాకు ఎమ్మెల్యే ఇవ్వలే, ఎంపీ ఇవ్వలే, నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇవ్వలేదు, నామినేటెడ్ అది చైర్మన్స్ ఇవ్వలేదు. ఇంతకన్నా ఏమున్నాయి ఇంకా వేరే? మరి పెద్దల అండదండలు ఉన్నప్పుడు పెద్దలను ఆదుకోలే కదా మిమ్మల్ని? డెఫినెట్గా వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, కానీ ఇక్కడ ఫాలో కావటం లేదు. చాలాసార్లు ఫాలో కాదు. దాన్ని ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, ఆ తర్వాత మళ్ళీ 10 ఏళ్ళు విపక్షం కాంగ్రెస్లనే ఉన్నారు. ఇవాళ అధికారంలోకి వచ్చినా కూడా మీకు రాకపోతే ఎట్లా? రావాలని అధిష్టానము రాహుల్జీ కూడా కోరుకుంటున్నారు, వారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు. బట్ ఇక్కడ బలమైనటువంటి రాజకీయంగా బలంగా ఉండి ఒక ఇనరెంట్ వ్యతిరేకత పెట్టుకున్న కారణంగానో, లేకపోతే ఈయన ఇప్పుడు ఎట్లుంటుంది అని అంటే గర్కా మురిగి దాల్కా బరాబర్, ఈయనకి ఇచ్చినా ఇవ్వకపోయినా కాంగ్రెస్లో ఉండిపోతాడు. కేసీఆర్ కూడా అట్నే అనుకున్నాను నన్ను. కానీ నేను బయటకు వచ్చేసిన. ఇలా సోనియా గాంధీ గారు పిలిచినారు, నేను వెళ్ళిన. సో ఇలా రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా అంటే వెంకటస్వామి గారికి ఓపిక ఎక్కువ ఉన్నది, ఉంటారు. రేపు చూద్దాం భవిష్యత్తులో అని అనుకోవచ్చు. కొంత సమయం అది కూడా అట్లా కూడా ఉండొచ్చు, చూద్దాం. 4 రోజులు రాజ్యసభకు పంపిద్దామని కూడా అనుకున్నారు. ఏదైనా కానుకోవచ్చు, ఏదైనా. ఇప్పుడు మనం అన్నిటిని నెగిటివ్గా తీసుకోవాల్సిన వెంటనే రాలేదు అనేటువంటి నిస్పృహ నాకేం లేదు. ఎందుకనంటే నేను ఎంత సంతోషంగా ఉన్నానంటే తెలంగాణ తెచ్చిన వాళ్ళల్లో ప్రముఖుల్లో నేనున్నా. చరిత్ర వాళ్ళు రాసిన, అది బుచ్చన్న రాసిన, కత్తి వెంకట స్వామి రాసిన చరిత్ర రికార్డ్ అయింది, ఆ రికార్డ్ అయ్యింది. దాన్ని ఎవరు కాదనలేదు. నాకు అంతకంటే సంతోషం ఒక తెలంగాణ తెచ్చిన. ఇప్పుడు స్వాతంత్ర ఉద్యమం కొట్లాడి గాంధీజీ పేరు ఎట్లయితే నిలబడ్డదో, గట్లనే తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వాళ్ళ అందరి పేర్లలో చిన్నగైనా పెద్దగైనా నా పేరు కూడా నిలబడి ఉంటుంది. ఇంతకన్నా సంతోషం ఏముంటుంది? ఒక సమాజానికి సంబంధించి, ఒక పెద్ద సమాజానికి సామాజిక సమస్యకు సంబంధించిన సొల్యూషన్ దొరికింది, అది మన నేతృత్వంలో దొరికింది. దానికి డైరెక్ట్గా నేను ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఇదని వ్యక్తిగతం. ఇప్పుడు ఎమ్మెల్యేలు అన్న తిడుతున్నారు, ఎంపీలను తిడుతున్నారు, ముఖ్యమంత్రి 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ని కూడా అమనాభూతులు తిడుతున్నారు. కానీ కత్తి వెంకట స్వామి ఎవరు తిట్టరే? మీకు ఏ పదవి రాలేగా, వస్తే తెలిసేది. తిట్టలేము అంటే ఆ పదవులకు పోతేనే తిట్లు పడతాయేమో. ఇప్పుడైతే మనకు సమాజం మొత్తం నుంచి యాక్సెప్టెన్స్ ఉన్నది, అన్ని వర్గాలు కూడా ఉంది, కొంత అన్ని వర్గాల గురించి, అన్ని వర్గాలు. రాజకీయం వచ్చేసరికి, పదవులు వచ్చేసరికి ఒక వర్గం వ్యతిరేకిస్తుండదు. నన్ను ఒక వర్గం ఎక్కేసి, నేను మామూలుగా వర్గ పోరాటంలో వచ్చినోని కాదు. నేను బేసికల్గా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన, కట్టర్ ఆర్ఎస్ఎస్. నేను కట్టర్ ఆర్ఎస్ నుంచి వచ్చిన, సర్వేజన సుఖినో భవంతు నినాదంతో వచ్చిన. కానీ అందులో లోతుకు వెళ్ళినప్పుడు వాళ్ళు సర్వేజనే కాదు సంజన అన్నప్పుడు నేను క్వశ్చన్ చేసిన.
సర్వేజనే కాదు, సమ్ పీపుల్ యొక్క సుఖమే కోరుకుంటున్నారు, అందులో ఒక మేజర్ పార్ట్ అందులో కోరుకుంటున్నప్పుడు నేను వ్యతిరేకించిన. నన్ను వ్యతిరేకించినప్పుడు ఇది కాదు అసలు మనం చెప్పే డాక్టర్జీ చెప్పినటువంటి సిద్ధాంతానికి మీరు ఇంప్లిమెంట్ చేస్తున్న దానికి జమాన్ ఆస్మాన్ ఫర్క్ ఉన్నది అని అన్నప్పుడు నన్ను పక్కన పెట్టేసిన. ఎందుకంటే వాళ్ళదే డామినేషన్ ఉంది కాబట్టి నేను పక్కకు పోయాను. నేను డిసిడెంట్గా పక్కకు పోలే, పక్కన పెట్టబడ్డా. సో నాకు ఆల్టర్నేటివ్, నేను అంటే జనరల్గా నేను కెమిస్ట్రీ టీచర్ని. యాక్టివ్ స్పీసీస్ అని ఉంటుంది ఒకటి, అంటే రాడికల్ అని ఉంటుంది, దాన్ని రాడికల్ అంటాం. ఇప్పుడు మా ఇంత బయట కూడా రాడికల్ అనే పదం తెలంగాణలో చాలా ఫేమస్ పదం. మేము ఏవీపీలో ఉన్నప్పుడు రాడికల్స్ మాకు అగెనిస్ట్ ఉండేది. 17 సార్లు అయింది మీ మీదనా? సో నేను ఏబీపీ అప్పుడు. రాడికల్ అనేది నేను తర్వాత నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన. రాడికల్ అంటే ఏంటంటే యాక్టివ్ స్పీసీస్, అంటే ఏ టైం అయినా కూడా అది రియాక్షన్ కావడానికి సిద్ధంగా ఉంటుంది, అది రియాక్టివ్ స్పీసీస్ అది. సో నేను బేసికల్గా నేను రియాక్టివ్ స్పీసీస్. సో నన్ను ఇక్కడ ఆపింది ఆర్ఎస్ఎస్ ఏవీపీకి సంబంధించిన దాంట్లో నన్ను అబ్స్ట్రక్ట్ చేసి పక్కన పెట్టి ఆపినారు. అక్కడ ఇంటెన్షనల్గానే ఆపినారు. అక్కడ కూడా అగ్రకులమే పనిచేసిందా? అంతే కూడా, దాంట్లో డౌట్ ఏం లేదు. అంతే ఏబీపీలో కూడా అగ్రకుల ప్రభావం దాంట్లో ఇప్పుడు కూడా అదే, అప్పుడు కూడా అదే. అయితే మేము ఎగ్జిస్ట్ అయ్యి మేము ఫోర్ ఫ్రంట్లో కొట్లాడినాం కాబట్టి మేము ఎక్స్పోజ్ అయినాం. స్టూడెంట్ యూనియన్ స్టూడెంట్స్ మాకు సపోర్ట్ దొరికింది, సామాన్య ప్రజల నుంచి సపోర్ట్ దొరికింది, మేము ఎక్స్పోజ్ అయినాం. ఎక్స్పోజ్ అయినాక మెల్లమెల్లగా నన్ను ఒకసారి ఏబీపీలో ఒక వింగ్ ఉంటుందండి, ఇది కల్చరల్ వింగ్, ప్రేరణ దాని పేరు, దాని ఫౌండర్లో నేను. దాని ఫౌండరు? కల్చరల్ వింగ్ ఫౌండర్ నేను, ఫౌండర్ జనరల్ సెక్రటరీ కూడా నేనే దానికి. ప్రేరణకు ఫౌండర్ అండ్ సెక్రటరీ. దాని యొక్క ఫస్ట్ మీటింగ్ ఖమ్మంలో అయింది. దానికి సంబంధించి జిల్లా వెంకటనారాయణ గారని ఆయన అక్కడ మాకు ట్రైనింగ్కి వచ్చిండు, ఆయన ఆర్ఎస్ఎస్ ఆయన. ఈ జిల్లా వెంకటనారాయణ గారు ఎవరంటే చక్రి విన్నర్ గారి పేరు చనిపోయినా, చక్రి వాళ్ళ ఫాదర్ జిల్లా వెంకటనారాయణ గారు. చక్రి మా ఇంటికి, అంటే మాకు మామ అంటే మా ఇంటికి వచ్చినప్పుడు నా బావి దగ్గర స్నానం చేసుకుంటా కూని రాగాలు తీస్తుంటే వీడు రాగాలు పెట్టా అన్నది మా అమ్మ. వాడు 8th క్లాస్లో ఉన్నప్పుడు, చక్రి 8th క్లాస్లో ఉన్నప్పుడు మా ఇంటికి 4-5 రోజులు సెలవులకు వస్తే ఇక మేము సొంత బావ అక్కలాగానే వాళ్ళ ఫాదర్ మదర్ని చూసి, ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ, మేము అంతా దగ్గర. వెంకటనారాయణ గారి ఫ్యామిలీ నాకు చాలా దగ్గర. ఇక మా అక్కనే ఆమె సొంత అక్కలాగా మేము ట్రీట్ చేసేది. సో వీడు మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ వీడికి పెట్టిన పేరు రాగాల పెట్టే. అది మా అమ్మ నోటి వాక్యేమో కానీ నిజంగానే రాగాల పెట్టే అయిన తర్వాత. సరే దురదృష్టకరం, మరి తొందర చనిపోయినాడు. సో జిల్లా వెంకటనారాయణ గారి అండర్లో మేము ట్రైన్ అయినాం. దాని తర్వాత మాకు దీంట్లోనే నేను పాటలు ఒక 30 పాటలు, ఇలా ఏబీపీ పాడుకునే చాలా పాటలు నేను రాసిన పాటలే. మీరు పాటలు కూడా రాస్తారా? రాసిన, పాడిన, ఎగిరిన. సో ఆ కల్చరల్ వింగ్లో ఉన్న ఏబీపీలో నిన్ననే శంకర్ అని ఓయూలో ఉండే, ఆయన బిడ్డ పెళ్ళి అయింది. ఆయన ఏబీపీ స్టేట్ ప్రెసిడెంట్ ఉండే మొన్నటిదాకా. ఆయన ప్రెసిడెంట్ ఉన్నప్పుడు విద్యార్థులు లేచిన వీరులమైన నిలిచిన అనే పాట వస్తే ఆయన వీడియో తీసి నాకు పంపించిన, అన్న నువ్వు రాసిన పాట ఇగో ఎంత ఊపునిస్తుంది అని, దీని మీద మీరు ఒక అదిరాయాలి, మీ చరిత్రలు రాసుకోవాలని ఆయన నాకు సజెస్ట్ చేశాను. ఓకే అని. సో అంటే ఆ ఏబీపీ ప్రేరణని నేను ముందుకు తీసుకురావడానికి చేస్తే అప్పుడు గౌరీశంకర్ గారని మా ప్రచారక్ గారు ఉండరు, చాలా మంచి అంటే సర్వసంగ పరిత్యాగి ప్రచారకు. వారు లాంటి వారు ఏమన్నారంటే నన్ను, అవును ఈ ప్రేరణను చాలా ముందుకు తీసుకెళ్దాము, నువ్వేం చాలా ఫెరస్గా బాగా పోతున్నావు, బాగా పాటలు రాస్తున్నావు, బాగా పాడుతున్నావు, ఒగ్గు కథ చెప్తున్నావు, బుర్ర కథ చెప్తున్నావు, అన్నీ చెప్తున్నావు, చాలా బాగుంది కత్తి, కానీ నువ్వు రేపు మరో గద్దరై కూర్చుంటే అని అన్నాను నన్ను. ఓహో, ఓకే. హిందుత్వంలో ఒక గద్దర్ అయితే నువ్వు గద్దరై కూర్చుంటే ఎట్లా అన్నాడు నన్ను ఆయన. అంటే నేనేమనంటే నష్టమే ఉందండి, గద్దరై కూర్చుంటే నష్టమైంది. గద్దర్ కారణం గల అనేక మంది యువత ఆయన పాటలు, ఆయన యాస, ఆయన భాషతోటి రాడికల్స్గా మారిపోతున్నారు. నేను కూడా అట్లే అయితే నా కారణంగా అనేక మంది ఆర్ఎస్ఎస్ ఏబీపీ 4లో వస్తారు కదా, నష్టమైందని నేను అడిగిన. కానీ నన్ను ముందుకు పోనీయకుండా ఆపడంలో ఇదొక కుట్రనే. నాకు తర్వాత అప్పుడు అర్థం కాలేదు, మామూలుగా మాట్లాడినాం కానీ అంటే నిన్ను అంతకంటే ఎక్కువ ముందుకు పోనీయదలుచుకోలేదు వాళ్ళు. ఎందువల్ల చేయదాటిపోతారనే అని కావచ్చు, లేకపోతే ఈ రకరకాల కారణాలు. అన్నిటికీ నేను కులం పేరు చెప్పలేను, అన్నిటికీ చెప్పలేను, కానీ కారణాంతరాలు ఏవైనా ఆ స్టేజ్ దగ్గర నన్ను ఆపాలనుకున్నారు, ఆపినారు.
సో అప్పుడు నేనేమైనా తెలంగాణ ఉద్యమం అనే ఒక మహోద్యమం ముందుకు వచ్చింది. నేను యాక్టివ్ స్పీసీస్ కాబట్టి అలా భయపడ్డాను. ఇక్కడ భయపడ్డ తర్వాత ఇక్కడ కూడా ఏమైంది మీకు తెలుసు కదా, కేసీఆర్కు అనుంగు శిష్యుల్లాగా అయిపోయాను నేను. ఓ ముఖ్య సలహాదారులలో నేను ఒకనే. అనతి కాలంలోనే నాకన్నా ముందు ఆయనతో పనిచేసిన వాళ్ళు అందరికంటే నేను అత్యంత సన్నిహితుని ఆయన. నేను 2009లో అటాచ్ అయిన ఆయనకు. 2002 నుంచి పనిచేసేటువంటి ప్రకాశన లాంటి వాళ్ళు, నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే నాయన్ నరసింహారెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే దేశపతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు, మధుసూనాచారి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ 2002 నుంచి పనిచేసింది ఆయనతో. అవును. కానీ అదే స్థాయి సాన్నిహిత్యం కత్తి వెంకట స్వామి అండ్ కేసీఆర్ గారికి వచ్చింది. కారణం ఏంటంటే వ్యూహరచనలో నేను ముందున్నా, ఉద్యమ వ్యూహరచనలో నేను వాళ్ళందరికంటే కూడా ముందున్నా. కాబట్టి నాకు ఒక అవకాశం ఇచ్చినారు కేసీఆర్ గారు. నో డౌట్ అవకాశం ఇవ్వలేదని నేను అనలేను. ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో కేసీఆర్ నాకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చినారు. నాతో పాటు స్వామన్న, నాతో పాటు కోదండరామ్ సారు, వీళ్ళందరూ కూడా, మల్లెపల్లి లక్ష్మయ్య గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ మీరు ఇంత కట్టారు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కదా. ఇవాళ 11 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఏదైతే లక్ష్యాలు మీరు చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్ ఏబీపీలో ఉన్నప్పుడు ఏ లక్ష్యాలు అయితే ఉన్నాయో ఇవాళ అధికారంలోకి వచ్చి 11 ఏళ్ళు అయింది కదా. ఉన్నట్టు మాట్లాడుకుందాం. ఎట్లా ఉన్నది పరిపాలన? మీరు కాంగ్రెస్లో ఉన్నప్పటికీ కూడా అడుగుతున్నా. కాంగ్రెస్లో ఉండడం అనేటువంటి కాంగ్రెస్ యొక్క సంస్కారం ఏంటంటే, కాంగ్రెస్లో ఉన్నా కూడా మంచిని మంచి అని అంటే కాంగ్రెస్ పార్టీ ఏమనదు. ఓకే, ఇప్పుడు చెప్పండి అయితే. చెడుని చెడు అనాలి, మంచిని మంచి అనాలి. అంటే ఇవాళ నరేంద్ర మోడీ యొక్క అంటే నేతృత్వంలో నడుస్తున్నటువంటిది హిందూ సొసైటీకి కొంత సాంతన ఇచ్చిన మాట వాస్తవమే, దాంట్లో డౌట్ ఏం లేదు. హిందువులలో కొంత ఆత్మవిశ్వాసాన్ని పెంచిన మాట వాస్తవమే. అది ఎవరైతే రియలిస్టిక్గా, అసలు బేసికల్గా నేను ఏమంటానంటే, హిందూ అనేటువంటి సెక్యులరిస్ట్ అండి. హిందూ అనేటువంటి పదజాలం ఉంది సార్, దాంట్లో సెక్యులరిజం ఉన్నది. హిందుత్వంలో ఉన్నవాడు భగవంతుని పూజించినా హిందువుగా ఉండొచ్చు, భగవంతుని వ్యతిరేకించినా పూజించవచ్చు. మీరు మధ్వాచార్యని తీసుకోండి. శంకరాచార్య యొక్క అప్రోచ్, మధ్వాచార్య అప్రోచ్ డెడ్ అగనెస్ట్. తర్వాత హిందూ సిస్టంలో చాలా అనేక మంది నాస్తికులు ఉన్నారు. మీరు పురాణాలను పోయినా కూడా విష్ణుమూర్తిని నేను నమ్మనని కొట్లాడినటువంటి ఎంతమంది, వాళ్ళందరికీ రాక్షసులని పేరు పెట్టినాం మనం. కానీ నేను శంకరుని నమ్ముతా, నేను విష్ణువుని నమ్మను అన్నాడు. అసలు నేను భగవంతునే నమ్మను అన్నాడు ఉన్నాడు. భగవంతుని నమ్మనన్న నాస్తికులను కూడా హిందుత్వం గౌరవిస్తుంది. కాబట్టి ఇట్ ఈజ్ ఏ సెక్యులరిజం. బయట నుంచి అనేక మతాలు వచ్చినాయి ఇక్కడికి. అది ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, జోరస్ట్రియన్ కావచ్చు, రకరకాల. వీటన్నిటినీ అబ్జర్వ్ చేసుకొని వాళ్ళతోటి ఇలా కచ్చోళ్ళు ఉన్నారు మన దగ్గర, లేకపోతే పార్సీలు ఉన్నారు, వీళ్ళందరూ కలిసిపోయినారు. కలిసిపోవడానికి కారణం హిందుత్వంలో, హిందూ భావజాలంలో ఉన్నటువంటి ఒక బ్రాడ్నెస్. ప్రత్యేకంగా సెక్యులర్ అని పేరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మనం భారతదేశం అని పెట్టినాం కాబట్టి దాంట్లో సెక్యులర్ అనే పదం పెట్టినాం. అదే హిందూ దేశం అని పేరు పెడితే సెక్యులర్ అని పేరు పెట్టాల్సిన అక్కడ ఉండకపోయేదేమో. మనల్ని అందరూ కూడా బయటవాడంతా హిందుస్థాన్ అంటాడు, మనము ఇక్కడ ఉన్న వాళ్ళు హిందూ అనే పదాన్ని ఉపయోగించడానికి కొంత వెనుక ముందు ఆడతాం. సో ఇక్కడ హిందూ మనోభావాలకు దగ్గరగా కొంత పని జరిగింది. వాళ్ళు అట్లా పని చేసినారు. దాన్ని వాళ్ళు పనిచేయడం కంటే ఎక్కువ, అంటే హిందువుల యొక్క శ్రేయస్సు కంటే ఎక్కువ కాంగ్రెస్ అనేది హిందువుల వ్యతిరేక పార్టీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయడంలో బీజేపీ సక్సెస్ అయింది. అందుకే ఇన్నాళ్ళు బీజేపీ ఎగ్జిస్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. బీజేపీ ఎగ్జిస్టెన్స్లో ఇందాలనే పొద్దున ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ నెగిటివ్ అప్రోచ్ అంత ఎక్కువ కాలం నిజంగానే మీరు చేసేది కూడా నెగిటివ్ అప్రోచే. మీరు ఒక వర్గాన్ని రెచ్చగొట్టి, ఒక వర్గానికి వ్యతిరేకంగా ఇంకో వర్గాన్ని రెచ్చగొట్టి పబ్బం కట్టుకొని ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మిగతా వాళ్ళు కూడా అట్నే చేసిండ్రని నువ్వు చెప్తున్నావు, నువ్వు కూడా అదే చేస్తున్నావు అన్న గుర్తు చేసిన నేను ఆయనకు. ఇవాళ హిందువులకు నిజంగా న్యాయం చేసేటువంటి ఒక్క రామాలయం కట్టినంత మాత్రాన హిందువులు మొత్తం కడుపులు నిండేయండి. నా చిన్నప్పుడు నేను రామాలయం దగ్గర భజన జరిగేది, మా తాతనే అయ్యేది కొమరయ్య గారని. ఆ భజనకు 9 గంటలు 8:30 తర్వాత రమ్మని చెప్పాడు, భోజనం చేసి రమ్మని. నేను 8th క్లాస్లో ఉన్నా. నేను పదే నాకు డౌట్ ఉండేది, జనరల్గా గుడికి పోతే భోజనం చేయకుండా పోతాం కదా, మరి ఈయన భజనకేమో భోజనం చేసి రమ్మంటున్నా. నేను
ఉండబట్టలేక తాత కాబట్టి ఇంటిమేసి ఒకరోజు అడిగిన, తాత నువ్వేంది భోజనం చేసి రమ్మంటున్నావు, భజనకు వచ్చి భోజనం చేయకుండా రావాలి కదా అంటే, లేదు కడుపులో ఆకలి అవుతుంటే రాముని కృష్ణుని తలుచుకుంటే కడుపు నిండేదిరా బాబు, కడుపు నిండా తినొచ్చి కూర్చుంటే రాముని గురించి తన్మయత్వంతో పాట పాడవచ్చు అని అన్నాడు. అట్లాగే ఇలా హిందూ భావజాలం గురించి చెప్పడం బాగానే ఉంది. సో హిందువులకు వ్యతిరేక పార్టీ, హిందువులకు అగెనెస్ట్ ఓన్లీ ముస్లిం పార్టీ అనేటువంటి ముద్ర కాంగ్రెస్ వేయించుకున్నది, బీజేపీ వేసింది. వాస్తవం అది కాదు. మొన్న ఎవరో నేను మాట్లాడిన, చాలా రోజుల క్రితం నేను మాట్లాడినా, ఒక రోడ్ వేస్తే ఒక హిందువే ఉపయోగించాడు కదా, 80% ఉన్నాడు వీడు, 20% ఉన్నటువంటి ముస్లిం కూడా ఉపయోగించుకుంటాడు కదా, క్రిస్టియన్ కూడా ఉపయోగించుకుంటాడు కదా. అభివృద్ధి అనేటువంటిది అందరికి సంబంధించింది, ఒక్క మతానికి ఒక్క సమాజానికి సంబంధించింది కాదు. సో ఇది రియలైజ్ కాలే. కానీ పాలిటిక్స్ అన్నీ కూడా ఓట్ ఓరియంటెడ్ ప్రొవకేటివ్ ఐడియాలజీతో పోతున్నది. ఈ ప్రొవకేషన్ వద్దు, ద్వేషం వద్దు అనేది రాహుల్ గాంధీ చెప్తున్నాడు. ద్వేషంతో కాదు, సమ్మతితోటి ముందుకు పోదామని రాహుల్ గాంధీ చెప్తున్నాడు. సో రాహుల్ గాంధీ భాష నచ్చటం లేదు. ప్రొవకేటివ్ భాష ముందు ఎప్పుడైనా కూడా సాఫ్ట్ భాష నచ్చదు. కాబట్టి ప్రొవకేషన్కు ఎక్కువ అది దొరుకుతుంది. హిందువులకు ఎంతైతే న్యాయం జరగాలనో ఆ న్యాయం ఏం జరగటం లేదు. ఒక్క రామాలయం కట్టినంత మాత్రాన హిందూ సామ్రాట్లం అయిపోము. హిందువులకు బేసిక్గా వాళ్ళకు ఉన్నటువంటి వసతులు ఏవైతున్నాయి, హిందువుల సంరక్షణ అంటే కేవలం గుళ్ళు గోపురాలు సంరక్షించాను నువ్వు కాదు. ఒకవేళ దేవుడే ఆయన అన్నాడు, గవాయి దేవుడి దగ్గర బొమ్మన్నాడు కదా, వాళ్ళ దేవుడి అవసరమైతే దేవుడు కాపాడుతాడు హిందూ దేవాలయాన్ని, తర్వాత విషయం ప్రజలు కాపాడుకుంటారు, అది వేరు విషయం. కానీ హిందూ అనేటువంటి దాన్ని అడ్డం పెట్టుకొని ఎలా భారతీయ జనతా పార్టీ హిందువులకే ద్రోహం చేస్తుంది. ఎట్లా 80% ఉన్నటువంటి ప్రజల యొక్క ఆస్తిపాస్తులను ఎలా ప్రైవేటైజ్ చేస్తుంది. ప్రైవేటైజేషన్ సొల్యూషన్ అనేటువంటి మాట ఇలా ప్రతి బీజేపీ లీడర్ యొక్క నోటి నుంచి వినబడుతుంది. మీరు అన్నారు కదా కట్టర్ ఆర్ఎస్ఎస్, మీరు వారితో కలిసి పని చేయొచ్చు, నేను ఇప్పుడు కూడా చేస్తాను. కానీ మీరు ఏ పివి నరసింహారావును, ఏ మన్మోహన్ సింగ్ను ప్రైవేటైజేషన్ పేరుతోటి మనం వ్యతిరేకించినాము, క్యాపిటేషన్ ఫీజుకు వ్యతిరేకంగా కొట్లాడినల్లా నేను కూడా ఉన్నా, లాఠీ దెబ్బలు తిన్నలా నేను. నువ్వు అదే క్యాపిటేషన్ ఫీజు తోటి ఇలా దేశం మొత్తం మీద అదానీ, అంబానీ, ప్రేమ్జీ వీళ్ళందరి యొక్క కాలేజెస్ 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 60 లక్షలు పెడితే ఎంబీఏ చేసే పరిస్థితి. ఈజ్ ఇట్ నాట్ ద క్యాపిటైజేషన్? క్యాపిటేషన్ ఫీజు కాదా ఇది? క్యాపిటేషన్ ఫీజుకి వ్యతిరేకంగా కొట్లాడిన ఏబీపీ పెద్దలే క్యాపిటేషన్ ఫీజు తీసుకునేటువంటి కాలేజీలు పెడితే ఇది సైద్ధాంతిక నుంచి దూరం అవడం కాదా? సో ఇక్కడ మా బేసిక్ విభేదం, నాది సైద్ధాంతిక విభేదం. నువ్వు చెప్పిన డాక్టర్జీ చెప్పినటువంటి, లేకపోతే ఏబీఈపీలు చెప్పినటువంటి, ఆర్ఎస్ఎస్లు చెప్పినటువంటి బేసిక్ ఐడియాలజీకి దూరంగా ఎప్పుడూ వెళ్ళిపోయారు. కేవలం పవర్ పాలిటిక్సే నడుస్తున్నాయి, మనీ పాలిటిక్సే నడుస్తున్నాయి, ప్రైవేటైజేషనే నడుస్తున్నది. అందుకని హిందువు కానీ ముస్లిం కానీ ఎవరికి కూడా సామాన్య ప్రజలకు న్యాయం చేసే దిశగా ఇవాళ భారతీయ జనతా పార్టీ పాలన లేదు. అగ్రవర్ణాల కంటే ఆధిపత్య వర్గాలకే, డబ్బులున్నోనికే, వ్యాపారుడికి. ఇవాళ మీరు చూడండి గమ్మత్, మీరు మాట్లాడుతున్నప్పుడే తెలిసిపోతాయండి. ఇవాళ దేశము ఇద్దరు గొప్ప బిజినెస్ మ్యాన్ చేతిలో దేశం నడుస్తుంది, ఒక అమిత్ షా, ఒక మోడీ. ఇవాళ మీరు పేపర్ తీసి చూడండి, వ్యాపారం అనే మాట మాట్లాడినాడు, వ్యవసాయం అనే మాట మాట్లాడలేదు మోడీ. మీరు పేపర్లు తీసి చూడండి, ఆయన వ్యాపారం గురించే మాట్లాడుతారు. సో ఒక వ్యాపార ధోరణితోటి నడుస్తున్నప్పుడు వ్యాపారస్తులు ఎప్పుడు కూడా తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభాన్ని చూస్తాడు, ఏ వ్యాపారి అయినా కూడా. సో ఇవాళ అదే ధోరణితోటి ప్రభుత్వం యొక్క ఆలోచన ఉన్నది తప్పితే సామాన్యునికి చేరాలనేటువంటి ఆలోచన లేదు. సామాన్యునికి చేరాలన్న ఆలోచన ఈ మార్పులు అనేటువంటిది సామాన్యునికి ఉపయోగపడే. నేను 74, 75, 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా సామాన్యుడు, అతి సామాన్యుడు లాభపడ్డాడు, పంచాయతీరాజ్ అండ్ మున్సిపాలిటీలు. సో సామాన్యునికి వాడికి వచ్చే ఫండ్ వాడికి చేరేటట్టుగా డైరెక్ట్ గవర్నమెంట్, ఇలా గవర్నమెంట్ ఫండ్స్ మనం మాట్లాడుకునే, ఇలా పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, దాంట్లో 3,000 కోట్లు 4,000 కోట్లు రాకపోతే ఈ మార్చిలోపు అది మాట్లాడుకుంటున్నాం. ఈ డైరెక్ట్ గ్రామ పంచాయతీకి ఫండ్ వచ్చేటువంటి
ఏ సిస్టమ్ను డెవలప్ చేసినటువంటి మహనీయుడు ఎవడు? రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ కనుక ఆలోచన చేసి ఉండకపోతే ఇది ఇక గ్రామాల పరిస్థితి అన్నమ రామచంద్ర అనేది ఉండేది. సో కాబట్టి నేను అనేది భారతీయ జనతా పార్టీ హిందుత్వం భావన తీసుకోవడము తప్పని నేను అంటలేను. మేము కాంగ్రెస్గా నేనున్నాను, కాంగ్రెస్లో కూడా ఎవరు కూడా హిందుత్వ భావనకు వ్యతిరేకం కాదు. హిందూ పేరుతోటి అది మతం కాదు వాస్తవంగా. బీజేపీ ఏమో దాన్ని మతంగా మార్చే ప్రయత్నం చేస్తుంది. మేమేమో అది ధర్మమే, ఆ ధర్మం అందరినీ ఆదరిస్తుందని మేము అంటున్నాం. ఆ ధర్మానికి సోమనాథ్ దేవాలయాన్ని పునరుద్ధరణ చేసింది ఏ పార్టీ అండి? అప్పుడు అసలు బీజేపీ పుట్టిందా అండి? వీళ్ళ బాపులే పుట్టలే. ఆ సోమనాథ్ దేవాలయానికి ఫండ్స్ ఇచ్చినటువంటి నెహ్రూ ముస్లిం అయిపోతాడా? ముస్లిం ఫేవరిజం అవుతాడా? అది కూడా గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చినటువంటి నెహ్రూ, సొంత ఫండ్స్ కాదు, గవర్నమెంట్ ఫండ్స్ని ఇచ్చింది. రామాలయానికి గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చేటువంటి ధైర్యం ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ సామ్రాట్కు రాలే. కానీ హిందూ సామ్రాట్ కానోడు హిందూ దేవాలయానికి గవర్నమెంట్ ఫండ్ ఇచ్చేటువంటి ధైర్యం చేసిండు. దట్ ఈజ్ సెక్యులరిజం. ఇట్ ఈస్ నాట్ ది సెక్యులరిజం, ఇది మొత్తం మౌఢ్యం. నువ్వు సెక్యులరిజంలో అన్ని ధర్మాలను ఏకంగా చూడాలనేటువంటి ఒక అది. రెండోది, భారతదేశం విడిపోతున్నప్పుడు జరిగినటువంటి ఒప్పందాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలండి. నెహ్రూ అన్నట్టు ఆయన భారతదేశం విడిపోయేటప్పుడు మేము మైనార్టీలకు రక్షణ ఇస్తామనే ఒక మాట, భారతీయుడిగా ఇచ్చినటువంటి మాట, హిందూగా ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నాడు. పాకిస్తాన్ వాడు నిలబెట్టుకోలే, వాది తప్పది. ఆ తప్పు మనం నెహ్రూ మీద రుద్దలేం కదా. భారతీయతను కాపాడాడు కదా, మాటకు నిలబడ్డాడు కదా. అందుకని నువ్వు మా పాకిస్తాన్ చేసిన తప్పుకు మనం నెహ్రూని తప్పుపట్టడం. రెండోది, అసలు ఈ దేశంలో గుండె సూది కూడా ఉత్పత్తి చేయలేని పరిస్థితి నుంచి ప్రపంచ దేశాలతో పోటీపడే స్థితికి ఈ మోడీ గారు వచ్చినాక కాలే. మోడీ గారు రాకముందు 10 ఏళ్ల ముందుకే మనం ప్రపంచ దేశాలతోటి పోటీ పడుతున్నాం. మోడీ వచ్చినాకనే గంగా ప్రవాహం వచ్చింది, అదే గంగ పుట్టింది అనేటువంటి మాట ఇలా మాట్లాడుతున్నారు. ఇక్కడ కవిత కనుక ఆమె వచ్చినాకనే బతుకమ్మ పుట్టినట్టు చేసి, అట్లాగే మోడీ పుట్టినాకనే, మోడీ వచ్చినాకనే గంగానది పుట్టిందనే రేపు అన్నా కూడా మీరేం ఆశ్చర్యపడరు. ఎగ్జాగరేషన్ ఎట్లుంటుందంటే, ఆ మూఢత్వం ఎట్లుంటుందంటే, అది అసలు మోడీ వచ్చినాకనే గంగానదిని తీసుకొచ్చిండు, అపర భగీరథ దాన్ని మొక్కాడు. ఒక ప్రిన్సిపల్ గారు నాకు ఆయన దేవుడితో పోల్చి నేను తిట్టినా, నువ్వు ప్రిన్సిపల్ నాయన ఏమన్నాడు? మోడీ అంటే మరో భగవత్ అవతారం అని ఆయన పొగుడుకుంటూ ఒక పోస్ట్ పెట్టిండు. పాత ఆర్ఎస్ఎస్ ఆయన, ఆర్ఎస్ఎస్ నా మిత్రుడే, నేను ఎంతో కలిసి పనిచేసి చెప్పిన, భయ్యా ఇది ఇంత మూర్ఖత్వం అక్కర్లే. బీయింగ్ ఏ ప్రిన్సిపల్ ఒక ఎడ్యుకేటెడ్, పిల్లలకు పాఠాలు చెప్పాలి. ఇంత మూర్ఖత్వం ఎందుకు? నువ్వు మోడీ చేసే విధానాలను ఎక్స్పోజ్ చేయి, మంచిగా ఉంది అని చెప్పు. కానీ మోడీ దేవుడు అని చెప్తే ఇక మరి రాముడే ఏంటిది? మరి మోడీ దేవుడు అయితే రాముడు ఏంటి? మరి రాముని విగ్రహం ప్లేస్లో మోడీ విగ్రహం పెట్టుకోవచ్చు కదా. సో ఇదంతా కూడా ఏంటంటే కొద్దిగా వ్యక్తిగత. రెండోదండి, బేసిక్ నేను బుచ్చన్న గారు, నేను కట్టర్ ఆర్ఎస్ఎస్ అని ఎందుకంటున్నా అంటే, ఆర్ఎస్ఎస్ బేసిక్ ఐడియాలజీ వ్యక్తి పూజకు వ్యతిరేకం, వ్యక్తి ఆరాధనకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం. అందుకే ఆర్ఎస్ఎస్ యొక్క గురువు డాక్టర్జీ కాదు, బలరాం పంత్ అడిగేవారు కాదు, గురూజీ కాదు, డాక్టర్జీ కాదు, ఇప్పుడున్న సరసంగ చాలక కాదు. ఆర్ఎస్ఎస్ గురువు ఎవరు? భగవద్ధ్వజం. వ్యక్తి ఆరాధన ఉండొద్దనే ధ్వజం ఉన్నది. లేకుంటే డాక్టర్జీని గురూజీని వారి గురువు అని అంటే ఎవరు అపోజ్ చేస్తారు? చేయకపోయేటోళ్ళు కదా. కానీ డాక్టర్జీ యొక్క ఐడియాలజీ చాలా గొప్పగా ఉంది. వ్యక్తిని పూజించొద్దు, మనం సమాజాన్ని పూజించాలి, భగవత్ స్వరూపాన్ని పూజించాలనేటువంటి ఒక భావనతోటి, భగవత్ స్వరూపానికి ఈ దేశంలో ప్రతీక భగవద్ధ్వజం కాబట్టి ఆ భగవద్ధ్వజాన్ని పూజించడానికి దాన్నే గురువుగా ఎంచుకున్న ఆర్ఎస్ఎస్. మరి అంత గొప్ప ఐడియాలజీ ఉంటే ఇవాళ ఆ గొప్ప ఐడియాలజీ ఎక్కడున్నది? మోహన్ భాగవతిని పరం పూజనీయ అంటున్నాము, మోహన్ భాగవతిని ఎగుతున్నాము, లేకపోతే మోడీ 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 అంటున్నాము. మరి ఇది ఎక్కడి వ్యక్తి పూజ? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సోనియా గాంధీ జిందాబాద్ అంటే, రాహుల్ గాంధీ జిందాబాద్ అంటే వ్యక్తి పూజ అంటారు, కుటుంబ పూజ అంటారు. మరి మీరు చేస్తున్నది ఏంది? వ్యక్తి పూజ. ఆ కుటుంబానికి ఒక చరిత్ర ఉన్నది, ఆ కుటుంబానికి ఒక చరిత్ర ఉన్నది. చరిత్ర గతిని మనం ఏం మార్చలేము. ఆ చరిత్ర ఏంటంటే వాళ్ళు త్యాగాలు చేసిన చరిత్ర ఉన్నది, ఉద్యమాలు చేసిన చరిత్ర ఉన్నది.
ఆ నెహ్రూ అనేట ఆయన 14 సార్లు జైలుకు పోయినటువంటి చరిత్ర ఉన్నది. ఆ గాంధీజీకి ఒక చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర నుంచి పుట్టినటువంటి వీడు కాబట్టి వీనికి కొంత దాన్ని అంటుకుంటుంది. వాడిని మనం ఆరాధించడంలో లేదా గౌరవించడంలో తప్పు లేదు. మరి ఏ చరిత్ర లేనటువంటి మోడీకి మరి ఇంత పూజ ఎందుకు చేయాలి? ఇంత వ్యక్తిగత పూజ ఎట్లయితుంది? అది బేసిక్ ఐడియాలజీకి అగనెస్టే కదా, బేసిక్ ఐడియాలజీకి అగనెస్టే కదా. అంటే నువ్వు చేస్తే సూద్భావం అవుతుంది, నేను చేస్తే సంతుష్టికరణ అవుతుందా? నువ్వు పోయి ముస్లింలతోటి కొలిసి టోపీ పెట్టుకొని సద్భావన యాత్ర చేసి కూర్చుంటేనేమో అది సద్భావన అవుతుంది. అదే రాహుల్ గాంధీ కత్యంకర్ స్వామి పోయి ముస్లిం సమాజంతో కూర్చొని ఒక మీటింగ్ పెడితే సంతుష్టీకరణ అవుతుంది. ఇది ద్వంద్వనీతి, ఇది ద్వంద్వనీతి. పోనీ మీరు అన్నట్టుగా హిందువులకే 80% ఉన్న హిందువులకే చేస్తున్నారంటే, నేను గుజరాత్ నిన్నగాక మొన్న పోయి వచ్చాను. ఎప్పుడైనా వీలైతే గుజరాత్ పోదాం మనం. 3800 గుళ్ళను కూల్చినారు. 3800 గుళ్ళను నేను ఆనవాళ్ళతో సహా నేను చూపెడతాను. అవునా? ఎందుకు? డెవలప్మెంట్. మరి ఎవరేమనలేదు? అదే కదా, గుజరాత్ అంతా గుప్పును పెట్టుకొని ఉంటారు అంతే. గుజరాత్ డెవలప్మెంట్ పేరుతో బయటికి చెప్తారు. అక్కడ జరుగుతున్నటువంటి కార్మికుల హత్యలు ఎక్కడ జరిగాయి? ఆడ ఉన్న మీరు సూరత్ వెళ్ళండి, అక్కడ పటేళ్ల రాజ్యం. ఒకప్పుడు సూరత్లో తెలుగు వాళ్ళు ఉండేది, తెలంగాణ వాళ్ళు ఉండేది. ఈ ఇండస్ట్రీస్ని అంతా మొత్తం పటేల్స్ లేకపోతే వీళ్ళందరూ వచ్చి ఆక్యుపై చేసేసినారు. ఇప్పుడు మన వాళ్ళు కార్మికులుగానే మిగిలిపోయినారు. ఉన్నవాళ్ళు పారిపోయి వచ్చినారు, కొద్దిగా గొప్ప ఉన్న వాళ్ళని బెదిరించినారు. సూరత్లో జరిగినటువంటి ఆగడాలను నిజంగా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎత్తి పట్టుకునేది ఉంటే గుజరాత్ తెలంగాణ మధ్యనే పెద్ద పోరాటం జరగాలి. ఎందుకంటే మనల్ని తెలంగాణ నుంచి పోయి అక్కడ సెటిల్ అయిన అందరినీ కూడా ధ్వంసం చేసి పడేసింది. అవునా? నేను ఎవిడెన్సెస్ ఇస్తానండి బుచ్చన్న గారు. నేను బీజేపీ గురించి మాట్లాడతలేను, లేకపోతే నేను కాంగ్రెస్ గురించి మాట్లాడతలేను. ఎక్కడి నుంచి అయితే వాళ్ళు పోయినరు అక్కడికి, అక్కడ ఆర్ఎస్ఎస్ కూడా ఎక్కువనే ఉంది కదా. ఉంది, ఆర్ఎస్ఎస్ పనిచేసిన వాళ్ళు కూడా వీళ్ళే. మరి ఇదేంటి మరిగా? కానీ వీళ్ళందరినీ పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కార్మికులుగానే మిగిలిన ఇవాళ. ఇండస్ట్రియలిస్టులు లేరు. ఇండస్ట్రియల్ వేస్తే మళ్ళీ వాళ్ళే అయినరు. ఇండస్ట్రియలిస్టులు ఒకప్పుడు ఉండే మన వాళ్ళు ఇండస్ట్రీస్కి ఎదిగినారు, కానీ తొక్కిపడేసినారు. దౌర్జన్యం. నాన్ గుజరాతీ ఇక్కడ ఉండొద్దు, మనం అదైతే తీసుకోవటంలే కదా, నాన్ గుజరాతీ ఇక్కడ ఉండొద్దని. వాడు కార్మికనే ఉంటాడు. ఇవన్నీ కూడా ద్వంద్వ నీతులు అండి. భారతీయ జనతా పార్టీ చెప్పేదానికి చేసేదానికి చాలా జమాన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. ఒకవేళ నువ్వే నిజంగా దేశభక్తి అయితే, నువ్వే ఆర్ఎస్ఎస్ అయితే, నీ రక్తంలో ఆర్ఎస్ఎస్ ప్రవహిస్తుంటే, హౌ యూ విల్ గో ఫర్ ఏ అలయన్స్ విత్ ద పీడీపీ? పీడీపీ యొక్క బేసిక్ నినాదం సపరేట్ జమ్మూ కాశ్మీర్, సపరేట్ దేశము. పీడీపీ మహమూద్ ముఫ్తీ గారి యొక్క పార్టీ, వాళ్ళ నాయన పార్టీ ఏదైతుందో దాని బేసిక్ ఐడియాలజీ ఈజ్ అగెనెస్ట్ ది ఇండియన్ యూనియన్. భారత వ్యతిరేక పార్టీ దేశంలో ఏదైనా ఉన్నదనంటే అది పీడీపీ మాత్రమే. దాని ఎజెండాలనే కాశ్మీర్ ప్రత్యేక రాజ్యం ప్రత్యేక దేశం అంటున్నారు. ఇప్పుడు మనం ప్రత్యేక స్టేట్ అన్నాం, వాళ్ళు ప్రత్యేక దేశం అంటున్నారు. అట్లాంటి పార్టీతోటి సిగ్గుమాలి నీ ఐడియాలను వదిలిపెట్టి కేవలం అధికార లాలసతోటి నువ్వు పీడీపీతోటి పొత్తు పెట్టుకొని కాశ్మీర్లో నేను జెండా ఎగిరేసానంటే అది జెండానా? అది ఎగిరేసుడా? ఆ జెండా కోసం మేము త్యాగం చేసినాం. కాల్పులు జరుగుతున్న సమయంలో జెండా ఎగిరేసడానికి ఏవి పక్షాన పోయిన వాళ్ళలో మా వాళ్ళు ఉన్నారు, మేము ఉన్నాం. మువ్వన్న జెండాలు ఎగిరేయడం కోసము మేము కాశ్మీర్కి పోయిన వాళ్ళు ఉన్నారు ఏబీవీపీ తరఫున, శిలాన్యాస్కి పోయిన వాళ్ళలో ఉన్నాం మేము. అస్సాంలో ఇన్ఫిల్ట్రేషన్కి వ్యతిరేకంగా పోయిన వాళ్ళ నేను లీడ్ చేసిన వరంగల్ జిల్లా నుంచి 40 మందిని అస్సాం ఆందోళనకు సపోర్ట్గా, ఆసు ఆందోళనకు సపోర్ట్గా. ఆసు ఆందోళన అంతా కూడా ఇన్ఫిల్ట్రేషన్కి వ్యతిరేకంగానే, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాట్లకు వ్యతిరేకంగానే ఆ ఉద్యమానికి సపోర్ట్ చేసిన ఏబీవీపీలో నేను లీడర్ని. కానీ నువ్వు ఇవాళ ఏం చేస్తున్నావు? అదే చొరబాట్ల పేరుతో వచ్చినటువంటి వాళ్ళకు బాజాప్తా నువ్వు ఇచ్చేసి బెంగాలీ అస్సామీ మధ్యన కొంత గొడవ పెట్టి ఇవన్నీ కూడా నేను సైద్ధాంతికంగా బేసిక్ ఐడియాలజీ అయితే ఏదైతే హిందుత్వం ఉన్నదో లేకపోతే సమసమాజ ఏది సర్వేజన సుఖబంతో దానికి నేను వ్యతిరేకం కాదు. కానీ నువ్వు దానికోసం చేస్తున్నటువంటి ఏవైతే ఆగడాలు ఉన్నాయో, ఇలా మణిపూర్ యొక్క మంటలకు కారణం ఎవడు? మోడీనే. మణిపూర్లో అధికారంకి వచ్చింది ఎవరు? నేను మణిపూర్ ఇన్ఛార్జ్గా 23 రోజులు పనిచేసిన. భక్తచరణ్ దాస్ వాజ్ ద ఇన్ఛార్జ్. ఏం జరిగింది మణిపూర్లో? 23 మంది ఏబీవీపీ ఫుల్ టైం వర్కర్స్ని చంపేసిండ్రు మిలిటెంట్స్ అక్కడ.
వాళ్ళ శవాలు దొరకలే ఇప్పటిదాకా, వాళ్ళు ఎక్కడ పోయిందో తెలియదు. అట్లాంటి మిలిటెంట్స్ తోటి భారతీయ జనతా పార్టీ కుమ్ముక్కై అక్కడ కాంగ్రెస్ని ఓడించింది. ఓడించినావు, బాగానే ఉంది, రాజ్యానికి వచ్చినావు, కానీ కంట్రోల్ చేయగలిగినావా? అదే మిలిటెంట్ల చేతిలో ఇవాళ మండిపోతుంది కదా మణిపూర్. అంటే నువ్వు మిలిటెంట్ని తీసుకొచ్చి పక్కన కూర్చుండబెడితే, కూర్చొని వానితోటి సాహసం చేస్తే వాడు మొత్తం సమాజాన్ని దగ్ధం చేస్తున్నాడు. ఇవాళ మణిపూర్ యొక్క మంటలకు కారణం మోడీదే బాధ్యత, బీజేపీదే బాధ్యత, ఎవరిది బాధ్యత కాదు. సైద్ధాంతికమైనటువంటి మూలాలను వదిలిపెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క విధానాల కారణంగానే ఆర్ఎస్ఎస్ను ఉపయోగించుకుంటుంది భారతీయ జనతా పార్టీ అధికారం ఉండడం కోసం. కానీ ఆర్ఎస్ఎస్ చెప్పింది, ఆర్ఎస్ఎస్ యొక్క విధానాలు సూచా తప్పకుండా ఎక్కడ పాటిస్తారు. ఎందుకు వాళ్ళు కంట్రోల్ చేయొచ్చు, ఎందుకు చేయలేకపోతున్నారు? ఎట్లా కంట్రోల్ చేస్తారు? ఏమని కంట్రోల్ చేస్తారు చెప్పండి? ఆర్ఎస్ఎస్ పవర్ఫుల్ కదా. ఎవరన్నారు పవర్ఫుల్ అని? ఎట్లా పవర్ఫుల్? ఆర్ఎస్ఎస్లో ఒక వింగు బీజేపీ కాదు, కాదు, ఇది సిస్టర్ ఆర్గనైజేషన్. ఆర్ఎస్ఎస్ పూర్తి కంట్రోల్ బీజేపీ మీద ఇవాళ లేదు. ఒకప్పుడు ఉండేది కావచ్చు, జనసంఘ్ ఉన్నప్పుడు ఉండింది కావచ్చు, నాకు తెలియదు. నేను జనసంఘ్ ఉన్నప్పుడు నేను లేను, చిన్నపిల్లని నేను. భారతీయ జనతా పార్టీ అద్వానీ వాజ్పేయి ఉన్నప్పుడు కొంత కంట్రోల్ ఉంది కావచ్చు, కానీ ఇలా మోడీ షా వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ మీద ఆర్ఎస్ఎస్ కంట్రోల్ లేదు. ఆర్ఎస్ఎస్ ఇజ్జత్ కాపాడుకోవడానికి బయటికి రావటం లేదు. కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుందని సామెత ఉన్నది తెలంగాణలో. ఇవాళ ఆర్ఎస్ఎస్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే కడుపు దించుకోలేరు, కాళ్ళ మీద పడుతుంది, తొలితే పెంకాసులే. బీజేపీ విధానాలు ఆర్ఎస్ఎస్ విధానాలకు వ్యతిరేకం. ఆర్ఎస్ఎస్ అనేది ప్రైవేటైజేషన్కి వ్యతిరేకం, అస్పృశ్యతకు వ్యతిరేకం, లేదా బ్రాహ్మణికల్ సిద్ధాంతానికి వ్యతిరేకం ఉండాలా. సర్వేజన సుఖనే బంధం అన్నాక బ్రాహ్మణిజం ఎందుకు ఉంటుంది? అంబేద్కర్ గారిని తీసుకుపోయి నువ్వు సాపంతి భోజనాలు చేపించినటువంటి హెడ్ గేవారు ఆ రోజుల్లో మరి ఇలా అదే పరిస్థితి ఉందా? ఆధిపత్య కులాలకి అన్ని చోట్ల అధికారం ఎందుకు? ఇవాళ నీకు తప్పనిసరి పరిస్థితిలో ఆధిపత్య కులాలకు అగనెస్ట్గా ఓబీసీలు లేస్తున్నారు, ఎస్సీలు లేస్తున్నారు, ఎస్టీలు లేస్తున్నారు. కాబట్టి ఇన్ఎవిటబుల్గా అది సబ్సిడైజ్ చేయడం కోసం అక్కడ ఒక వ్యక్తిని తీసుకొచ్చి, ఒక యాదవ్నో ఒక సైనినో తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసి ఇలా మోడీ గారిని చూపించి మొత్తం ఆధిపత్య కులాల యొక్క హవా నడుస్తుంది భారతీయ జనతా పార్టీలో. మోడీ ఏమంటే ఆయన ఓబీసీ అంటాడు, కానీ ఆయన సిన్సియర్ ఓబీసీ ఏం కాదు. ఒకవేళ ఓబీసీ అయి ఉన్నదంటే ఆయన ఈడబ్ల్యూఎస్కి ఒప్పుకునేవాడు కాదు. ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి రిజర్వేషన్. రాజ్యాంగంలో రాసిపెట్టింది, అంబేద్కర్ రాసిపెట్టింది సిద్ధాంతం ప్రకారం అంబేద్కర్ ఇచ్చినటువంటి నోట్లో స్పష్టంగా సామాజిక వెనుకబాటుతనం ఆధారంగానే రిజర్వేషన్ ఉంటుంది అన్నాడు. కానీ ఇలా ఆర్థిక వెనుకబాటు ఆధారంగా నువ్వు రిజర్వేషన్ ఇచ్చినావు. ఈజ్ ఇట్ నాట్ అగెన్స్ట్ ది కాన్స్టిట్యూషన్? మరి కాన్స్టిట్యూషన్ వ్యతిరేకం ఉన్నటువంటి ఆ యొక్క నిర్ణయాన్ని కాన్స్టిట్యూషన్ కాపాడుతానని ప్రామిస్ చేసినటువంటి సుప్రీంకోర్టు ఎందుకు సమర్థించింది? ఎందుకంటే అక్కడ కూడా ఆధిపత్య కులాల యొక్క జడ్జీలు ఉన్నారు కాబట్టి సమర్థించింది. నో డౌట్ అబౌట్ ఇట్. ఒక ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి ఒక మాయ, ఒక కవరేజ్ మొత్తం అది బీజేపీని కమ్మింది. ఈవెన్ కాంగ్రెస్లో కూడా అది ఉన్నది. భారతీయ జనతా పార్టీ కూడా అదే కంటిన్యూ చేసుకుంటూ పోతుంది. అంతేగాని ఎక్కడ ఇవాళ కూడా అది బీజేపీకి కావచ్చు, హిందుత్వం పేరుతో బీజేపీకి కావచ్చు, ఇంకో పేరుతోటి ఇంకో పార్టీకి కావచ్చు, ఎస్సీ ఎస్టీ ప్రజలు ఒక ఓట్ బ్యాంక్గానే ఉపయోగపడుతున్నారు తప్పితే వాళ్ళ నిజమైన అభివృద్ధి కోసము ప్రయత్నం చేయడంలో భారతీయ జనతా పార్టీ ఫెయిల్ అయింది. కానీ ఇక్కడ అంటే సందర్భం అసలు వాస్తవానికి నేను బీసీ రిజర్వేషన్ల మీద మాట్లాడదాం అనుకున్నాను నేను. అది కూడా ఒక ప్రశ్న అంటే డిస్కషన్ చాలా వైడ్ అయిపోయింది. మీరు మాట్లాడుతున్నారు, నేను ఆపదలుచుకోలేదు, మాట్లాడుతున్నారు. ఎందుకంటే చెప్తున్నారు మీరు విషయాలు. ఈ మధ్య కాలంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళు అంటే తమకు ఎక్కడో నష్టం జరుగుతున్నదన్న బలమైన వ్యక్తీకరణ వస్తున్నది. అది కంట్రీ వైడ్ వస్తున్నది. మీరు తెలంగాణ, ఏపీ మీకు ఎట్లాగో తెలుసు, మీరు పుట్టిన ప్రాంతం కాబట్టి. మిగతా రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ కదా, ఆ రాష్ట్రాలలో ఉన్న బీసీ ఎస్సీల ఆలోచన ఎట్లా ఉన్నది? అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ తీసుకుంటాం మనం. వెస్ట్ బెంగాల్లో అసలు ఆ భావన రానియలే. సిపిఎం అనగదొక్కేసింది. సిపిఎం అనేటువంటిది పార్టీ, అది కూడా బ్రాహ్మణ్ డామినేటెడ్ పార్టీనే, దాంట్లో డౌట్ ఏం లేదు. సో కంప్లీట్గా సిపిఎం ఏంటంటే సిద్ధాంతం పేరుతోటి, డిసిప్లిన్ పేరుతోటి గొంతు నొక్కేసింది. చటర్జీ, ముఖర్జీ, బెనర్జీ, అంతే, బస్సు వాళ్ళే. దాని తర్వాత ఈవెన్ కాంగ్రెస్ నుంచి వచ్చిన దాంట్లో కూడా నీకు ఎవరు అప్పర్ క్యాస్ట్ వాళ్ళే కనిపిస్తారా? సోకాల్డ్, నేను అప్పర్ క్యాస్ట్ అనే పదం ఉపయోగించాను, సోకాల్డ్ అప్పర్ క్యాస్ట్ అనుకోండి, లేకపోతే ఆధిపత్య కుల అనుకోండి. ఇవాళ మమతా బెనర్జీ ఆల్సో ఫ్రమ్ దట్
అదే రేపు సువేంద్ర వస్తే కూడా గంతే, ఆ. బీజేపీ నుంచి వచ్చినా కూడా అంతే. సో అక్కడ ఏందనంటే నాకు దీపాదాస్ మున్షి అనేటువంటి మా ఇన్ఛార్జ్ ఉండే. సో నేను అక్కడ ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు ఆమె నాకు ఒక డిస్కరేజ్ కాదు కానీ, वेंकट जी प्रोफेसर जी यहाँ BC SC ST ये पूरा नहीं चलता हमारा स्टेट में, अब क्या करेगी या क्या मूवमेंट लाएगी వెస్ట్ బెంగాల్ మీద. నిజంగా కూడా నేను 3-4 ఏళ్ళ నుంచి నేను ఇన్ఛార్జ్గా ఉన్నా. అక్కడ అంత ఈజీ కాదు. మేము ఇప్పుడు మా పార్టీలో ఆ వింగ్కు ఎగ్జిస్టెన్స్ తీసుకురావడానికి SC ST BC తీసుకురావడానికే గగన కుసుమ అవుతుంది. మన మా జనరల్ సెక్రటరీ మీర్ సాబ్ అంటున్నాడు, యా ఉतना फीलिंग नहीं है प्रोफेसर, कैसे लाना हमारे PCC प्रेसिडेंट कुछ ये SC BC ST क्या है उसका पूरा आइडिया नहीं है, उसको इम्पोर्टेंस देना बोल के क्यों इम्पोर्टेंस देना पूछ रहे అంటే ఆ వెస్ట్ బెంగాల్ లాంటి ప్లేస్లో అంత సప్రెస్ అయి ఉన్నది ఆ మూమెంటే. ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నారు, దేశం మొత్తం మీద స్టార్ట్ అయింది అక్కడ మాట్లాడుతున్నారు. అక్కడ స్టార్ట్ అయింది అక్కడ. ఎస్, అక్కడ కూడా స్టార్ట్ అయింది. SC ST BCC అరే మా ఎగ్జిస్టెన్స్ ఏంది అనేటువంటిది క్వశ్చన్ వచ్చింది. మొత్తం దేశంలో వచ్చింది, ఇదంతా కూడా దేశవ్యాప్తంగా వచ్చింది. దేశవ్యాప్తంగా రావడానికి దాన్ని అంటే దేశవ్యాప్తంలో మనసులో ఉండొచ్చు కానీ బయటికి రావడానికి కారణం మాత్రం ఒకే ఒక్కడు, అది రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ చెప్పినటువంటి జిన్కి జిత్ని ఆబాది ఉనికి ఉతిని భాగీదారి, ఎవరెంతో వాళ్ళకంతా అనేది ఎంత బాగా క్లియర్. దేశం మొత్తం మీద ఎన్లైట్ అయినటువంటి నినాదం. ఇప్పుడు కొన్ని నినాదాలు ఎట్లుంటాయంటే మేము అప్పుడు మేము ఏబీపీలో ఉన్నాము, అట్లా ఉన్నాం. ఒక స్లోగన్ ఉండేది, భరతమాత బిడ్డలం భగత్ సింగ్ తమ్ములం అని. అంటే దేశం నేను రాసిన కొన్ని స్లోగన్స్ సుభాష్ చంద్రబోస్ని తీసుకొని సుభాష్ అన్న వారసులం సుసంస్కృతికి వారసులం అని, సుభాష్ బోస్ బిడ్డలం సుసంస్కృతి వారసులం అని కూడా రాసినాయి. సో ఇవన్నీ ఏంటంటే కొన్ని స్లోగన్స్. చారు మజుందారు ఇంటికి వెళ్ళాను నేను మొన్న వెస్ట్ బెంగాల్ వెళ్ళినప్పుడు, సిలిగురిలో వాళ్ళ ఇంటికి వెళ్ళినా. సో ఆయన తీసుకొచ్చిన ఒక స్లోగను దేశవ్యాప్తంగా, జీనాయతో మరణా సీకో కదం కదం పర్ లడ్నా సీకో అనేది ఒక పెద్ద స్లోగన్. అంటే దేశవ్యాప్తంగా ప్రభావితం చేసినటువంటి స్లోగన్. ఇలా రాహుల్ గాంధీ స్లోగన్ కూడా ఎవరికెంతో ఎవరి వాటా అనేటువంటి స్లోగన్, జిన్కి జిత్ని భాగీదారి ఉతిని ఆబాది ఉతిని భాగీదారి అనేటువంటిది ప్రతి సమాజాన్ని కదిలించింది. ఈవెన్ బీసీలలో ఉన్నటువంటి ABCDలు మేల్కొన్నాయి. ఇలా మన రాష్ట్రంలో అందరికన్నా మనం నిజంగా చెప్పాలంటే మనం ముందున్నాం. తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ద క్రెడిట్ గోస్ టు మందకృష్ణ మాదిగ. ఆయన ఆ కులాలలో ఉన్నటువంటి అంటే SCA అందరూ SCనే, కానీ దీంట్లో కూడా అన్యాయం జరుగుతుంది, దీంట్లో వర్గీకరణ తీసుకురావాలనేటువంటి ఒక భావన తీసుకొచ్చిండే. అసలు అది గొప్ప స్లోగన్ అయి కూర్చున్నది. మాకు కూడా ABCD అనేటువంటిది. ఇలా బీసీలలో కూడా ఇలా ఎవరో రజక ఒక అమ్మాయి కోర్టులో కేసు వేసింది, దీంట్లో ABCD చేయలేదు. అంటే ఇది అవేర్నెస్ రావాలి. సో అవేర్నెస్ ఇప్పుడు మనకి ఎన్టీ రామారావు గురించి ఒక మాట మాట్లాడతారండి. నేను ఇది KCR కూడా చెప్పిన ఒక సందర్భం వచ్చినప్పుడు. ఎన్టీ రామారావు ఏం చెప్పినంటే, ఎన్టీ రామారావు అంటేనే రాజకీయమైనటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిండు ఆయనే. కింది వర్గాల నుంచి కూడా రాజకీయం చైతన్యాన్ని తీసుకొచ్చిండని ఒక పేరు ఉన్నది ఎన్టీ రామారావు. ఇప్పటికంటారు పార్టీలకు అతీతంగా ఒప్పుకోండి. ఆయన ఏం చేసిండు ఏంది అనేటువంటిది ఆయన మూమెంట్లోకి వచ్చింది. తెలంగాణ వచ్చే సందర్భంగా నేను KCR గారితో చెప్పిన, ఆంధ్రప్రదేశ్ యవనిక మీద ఒక మహారాజుగా నిలబడిపోయిన ఆయన ఒక ముద్ర వేసిండు. ఎవరు? ఎన్టీ రామారావు. ఆంధ్రప్రదేశ్ నీకు తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ వస్తుంది సార్, వస్తున్న సందర్భంగా తెలంగాణ రాజకీయ యవనిక మీద అద్భుతమైనటువంటి ఎన్టీ రామారావు లాంటి యొక్క ముద్ర వేసేటువంటి అవకాశం మీకు వస్తుంది సార్, మీరు వేయాలంటే. అద్భుతంగా వేస్తే ఇంకా నాన్నాడు. ఏం అద్భుతంగా వేసిండో మనం చూసినాం. ఇక దాని గురించి నేను విమర్శకు వదలుచుకోలే. అంటే ఒక్కొక్క సందర్భంగా కూడా ఇలా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ రాజకీయంగా ఓట్లలో ఫెయిల్ అవుతుండొచ్చు, మేము కాంగ్రెస్ పార్టీగా ఓడిపోతుండొచ్చు, కానీ కాంగ్రెస్ యొక్క స్పిరిట్, ఉదయపూర్ స్పిరిట్, రాయ్పూర్ స్పిరిట్, రాహుల్ గాంధీ స్పిరిట్ ఇలా దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలను కదిలించింది అనేది చాలా స్పష్టం. ఇప్పుడు 42% రిజర్వేషన్ల విషయంలో ఏం చేయబోతున్నారు బీసీలది? 42% రిజర్వేషన్ విషయంలో కొన్ని అనుకోని తప్పిదాలు కూడా ఇక్కడ జరిగినాయి. వాస్తవంగా మేము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము స్టెప్ బై స్టెప్ మేము వెళ్ళాం. కానీ దాంట్లో నిష్ణానితులను పెట్టుకోకుండా మా ముఖ్యమంత్రి గారు ఎందుకో తొందరగా చేయాలనే ఆతురత కావచ్చు, తొందరగా చేయాలనేటువంటి ఆలోచన కావచ్చు, దాని కారణంగా కొంత అవగాహన రాహిత్యం ఉన్న వాళ్లకు
ఆ పని ఒప్పజెప్పిన కారణంగా ఎక్స్పర్ట్స్గా ఉన్నటువంటి నాలాంటి వాడు నిరంజన్ లాంటి వాళ్ళను ఇలా పెట్టుకోలేదు కాబట్టి నేను నిరంజన్ లాంటి వాళ్ళు కాంగ్రెస్లోను, కాంగ్రెస్ బయట చాలామంది ఉన్నారు, సామాజిక సేవకులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ సుప్రీంకోర్టు ఈశ్వరయ్య గారు ఉన్నారు, సుప్రీంకోర్టు జడ్జి, ఆయన ఒక కమిషన్కు చైర్మన్ ఉన్నాడు. ఆయనను ఒకవేళ కాన్ఫిడెన్స్ తీసుకుంటే దీని యొక్క రూపకల్పనలో ఈ కోర్టు కొట్టేసిన తప్పులు జరగకపోయి ఉండేయం. సో అక్కడ చేయాలనేది సదుద్దేశమే, 42% ఇవ్వాలనే సదుద్దేశము ముఖ్యమంత్రి గారు లేకుండా కాంగ్రెస్ పార్టీకి అవుతుందా? ముఖ్యమంత్రి గారిని శంకిస్తున్నారు పార్టీలు, నేనేం శంకిస్తలేను. ఎందుకంటే కాంగ్రెస్ పాలసీని ఆయన ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాడు, ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని నేనేం క్వశ్చన్ చేస్తలేను. నేను ఐఎమ్ అప్రిషియేటింగ్ ఇస్ కమిట్మెంట్ టువర్డ్ ద కాంగ్రెస్ పార్టీ. బట్ ఏంటంటే ఆ తొందరపాటులో కొన్ని చిన్న చిన్న తప్పులు జరిగిన కారణంగా కోర్టులో అత్యుత్సాహం చూపించింది. తప్పు లేదని నేను అంటలేను, కానీ ఆ తప్పును పెద్దగా చేసి చూసి కోర్టులే, నేనేం చెప్తానంటే బీసీ ప్రజల, ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ ప్రజల యొక్క అభివృద్ధి, వాళ్ళ రిజర్వేషన్కు అడ్డంకి మహాభారతంలో సైంధవుల్లాగా ఇలా కోర్టులే మాకు సైంధవులు. ఆ బీసీల, ఎస్సీల, ఎస్టీల యొక్క రిజర్వేషన్ ఎనాన్స్మెంట్లో సైంధవుడు, అసలు సైంధవుడు ఎవరనంటే కోర్టే. నేను డైరెక్ట్గా అడుగుతున్నా, రాజ్యాంగంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఎక్కడ 50% క్యాప్ ఉందో చూపెట్టమని అక్కడ ఆ పైన ఉన్నటువంటి సుప్రీంకోర్టు నిన్నొచ్చిన సూర్యకాంత్ జీ దగ్గర నుంచి మన దగ్గర ఉన్నటువంటి చిన్న జడ్జి దగ్గరికి నేను క్వశ్చన్ చేస్తున్నాను. నన్ను చూపెట్టమని అడుగుతున్నాను. నేను కూడా ఒక అడ్వకేట్నే, నేను కూడా ఎన్రోల్ అడ్వకేట్ని, రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తలేను కావచ్చు, నాకు కొంత అవగాహన ఉన్నది. రాజ్యాంగంలో ఎక్కడ 50% క్యాప్ పెట్టమని ఎక్కడ ఉంది? మీరెవరు అసలు క్యాప్ పెట్టడానికి? పెట్టి ఆ పేరుతోటి ఏ రాష్ట్రం ప్రయత్నం చేసినా, మన రాష్ట్రం ఇది 3వ 4వ రాష్ట్రం, మనకంటే ముందు తమిళనాడు ప్రయత్నం చేసింది, కొంత సక్సెస్ అయింది, అది కూడా ఇంకా తిరుచెంగు సర్గంలో ఉన్నది. మేము విచారిస్తాం, 9లో ఉన్నా కూడా విచారిస్తామని కోర్టు అంటున్నది. కర్ణాటక ప్రయత్నం చేసింది, ఫెయిల్ అయింది. బీహార్ ప్రయత్నం చేసింది, నితీష్ కుమార్ ఫెయిల్ అయ్యాడు. మనం మహారాష్ట్ర ప్రయత్నం చేసింది, ఫెయిల్ అయింది. రాజస్థాన్ ప్రయత్నం చేసింది, ఫెయిల్ అయింది. మధ్యప్రదేశ్ ప్రయత్నం చేసింది, ఫెయిల్ అయింది. మేము ఇక్కడ ప్రయత్నం చేసినాం, ఫెయిల్ అయినాం. ఈ అన్నిట్లలో సాయింధవుడు ఎవరు, అడ్డంకి ఎవరు? కేవలం కోర్టు మాత్రమే, పార్టీలు కాదు. పార్టీలు ఏకగ్రీవంగా, పార్టీలన్నీ కూడా ఏకకంఠంతో బీసీలకు రిజర్వేషన్ కావాలంటున్నది, 50% క్యాప్ ఎత్తేయమంటున్నది. బీజేపీతో సహా అందరు కూడా ఎవరు పెద్ద 50% క్యాప్ ఎత్తేయడానికి ఎవరు వ్యతిరేకులు కాదు. కానీ ఎవరు అడ్డుపడుతున్నారు? కోర్టులే అడ్డుపడుతున్నాయి. కోర్టులను ఎట్లా ఓవర్కమ్ చేస్తాము? చట్టం ద్వారా ఓవర్కమ్ చేస్తాం. చట్టం చేసేటువంటి చిత్తశుద్ధి ఇవాళ భారతీయ జనతా పార్టీ దగ్గర ఉందా? దేశవ్యాప్తంగా చేస్తే అటువంటి చట్టం చేయాలి. లేదు, రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రపోజల్ చట్టాలకు ఊతమన్నా ఇవ్వాలి. ఐదర్ యూ టేక్ ద టోటల్ ఛార్జ్ ఆర్ యూ సపోర్ట్ ద సంబడీ వాజ్ ట్రయింగ్ టు డూ ఇట్. ఈ రెండు చేయడంలే. అది మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు, మధ్యప్రదేశ్ నుంచి పోయిన ప్రపోజల్ని కూడా బీజేపీ సపోర్ట్ చేయలే, మహారాష్ట్ర నుంచి పోయిన ప్రపోజల్ని సపోర్ట్ చేయలే. స్వయంగా నితీష్ కుమార్ దగ్గర నుంచి పోయి కులగణన చేసిండు. ఆయన కులగణన చేసి 60% ఉన్నదని చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆయన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీతో సహా ఉన్నప్పుడు పోయినా కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో సపోర్ట్ చేయలేదు. అంటే భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానంలో బీసీల యొక్క ఇది రిజర్వేషన్ ఎనాన్స్మెంట్ విషయంలో చిత్తశుద్ధి లేదు అనేది ఇవన్నీ ఎవిడెన్సెస్. సరే, ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పటికైతే ఒక ప్రయత్నం అయితే వాళ్ళకు ఆల్టర్నేట్ తీసుకుంటున్నారు. ఒకసారి నేను తమిళనాడుకు వస్తాను, విజయ్ దగ్గర ఆగిన మనం. విజయ్ భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు అని మీకు అనిపించింది? విజయ్ విల్ షో, అంటే అతని షో బాగుంటుంది తప్పనిసరిగా. అతను ఒక, అంటే మనకు ఆంధ్రప్రదేశ్లో మన పవన్ కళ్యాణ్ టైప్లో ఒక ఫోర్స్ అయితే అవుతాడు. అతను ఒక ఫోర్స్ అవుతుంది. అయితే ఇప్పుడు విజయ్ ఎవరితో వెళ్తాడు, లేదా డిఎంకే ఎవరితో వెళ్తుంది? డిఎంకేకు విజయ్కి పట్టలే. సో ఇప్పుడు డిఎంకే పట్ల కాంగ్రెస్ సాఫ్ట్ కార్నరే ఉంది, వాళ్ళతో కలిసే ఉంది. ఈవెన్ విజయ్ పట్ల కూడా కాంగ్రెస్ సాఫ్ట్ కార్నర్ ఉంది. కాంగ్రెస్ ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది. సాఫ్ట్ కార్నర్ విజయ్ తోటి ఉన్నది. విజయ్ని అండ్ డిఎంకేని కలిపే పరిస్థితి అయితే ఇప్పుడున్న యాజ్ ఆన్ టుడే అయితే లేదు. ఒకవేళ విజయ్ డిఎంకే అండ్ కాంగ్రెస్ కలిస్తే వన్ సైడ్ అయిపోతుంది. సో విజయ్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నము బీజేపీ కూడా చేస్తుంది, తీవ్ర ప్రయత్నం చేస్తుంది. వెళ్ళొచ్చా? నయానా భయాన
కానీ విజయ్ యొక్క బేసిక్ ఐడియాలజీస్ అగెనెస్ట్ ది బీజేపీ. విజయ్ది ద్రవిడన్ ఐడియాలజీ, అగెనెస్ట్ బ్రాహ్మణికల్ ఐడియాలజీ, అగెనెస్ట్ హిందీ యాంటీ హిందీ ఐడియాలజీ. సో అతను భారతీయ జనతా పార్టీ తోటి ఎగ్జిస్ట్ అయ్యేటువంటి వెళ్తే కనుక మళ్ళీ డిఎంకి గెలుస్తుంది. విజయ్ కనుక అటువైపు వెళ్తే ఆటోమేటిక్గా విజయ్ విల్ లూజ్ దిస్ బేసిక్ ఐడియాలజీ కదా. సో విజయ్ ఐ డోంట్ థింక్ అతను ఎవరితో పోకుండా ఇండిపెండెంట్గా పోయే అవకాశం కూడా ఉంది. అంటే బలవంతుడే అక్కడ కూడా వన్ ఆఫ్ ది డెఫినెట్గా ఈజ్ అ ఫోర్స్, వచ్చే అసెంబ్లీకి ఈజ్ అ ఫోర్స్, దాంట్లో డౌట్ ఏం లేదు. అది మా పార్టీ కంటే గట్టి ఫోర్స్ అతను. ఓహో, అంటే అతను బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది, ఆయన వెనక ర్యాలీ అవుతున్నదా? బీసీ అని కదా, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. న్యాచురల్గానే అక్కడ బీసీలు ఎక్కువ కదా. ఎవరు బయటకు వచ్చినది ఎంజి రాజేంద్రం బయటకు వచ్చినా ఎవరు వచ్చినా అన్నాదురై నుంచి అదే ఉన్నది, అన్నాదురై నుంచి అదే వచ్చింది. అది బేసికల్ 90 అంటే మనం చెప్తున్నాం తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంతా కలిస్తే 93% ఉన్నాయి. ఈ 93% ఎప్పుడు కలవదు మన దగ్గర. కాని పని అది, కాని పని అనుకుంటున్నాం. ఎవరో ఇన్నేళ్ళు అంటున్నాం కానీ ఎప్పుడు మరి అదే ఈ మధ్య బుచ్చన్న గారు ఒక బీసీ ఎస్సీల మధ్య ఒక యూనిటీ ఏమంటున్నా బుచ్చన్న, ఇప్పుడు అంటే నాడార్ దగ్గర నుంచి అక్కడి నుంచి ఆయన ప్రయత్నం బేసిక్ ప్రయత్నం అది డిఎంకే రూపంలో ఎంత అద్భుతమైనటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది. ఇక దాన్ని ఆ డిఎంకే ఐడియాలజీని కదిలించే పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీకి ఇంపాసిబుల్, అది పాసిబుల్ కాదు. కొంత మేరకు ముందుకు వస్తుంది భారతీయ జనతా పార్టీ. మళ్ళా లేకుంటే భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారం రావాలంటే ఏదో ప్రభుత్వాన్ని కూలదోయాలి. అంతకు తప్పితే డైరెక్ట్ ప్రజల ఓట్లతోటి భారతీయ జనతా పార్టీ తమిళనాడులో వచ్చే పరిస్థితి లేదు, లేకపోతే కేరళలో వచ్చే పరిస్థితి లేదు. అంటే ఈవెన్ ఇక్కడ కూడా లేదు, మన దగ్గర కూడా కొద్దిగా లెఫ్ట్ ఐడియాలజికల్ ఏరియా తెలంగాణ. ఏదో హైదరాబాద్ అర్బన్లో 4 గెలవంగానే ఓ అని అన్నట్టు కాదు, రూరల్ పోతే పరిస్థితి ఏందో తెలుస్తుంది. ఇలా అర్బన్ కూడా పర్ఫార్మెన్స్ సరిగా లేదు కదా మొన్న, ఏది మన జుబిలీలకు సంబంధించి. సో అంటే వాళ్ళు అప్ అండ్ డౌన్స్లో ఉన్నాడు. ఎందుకనంటే ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇక్కడ కూడా బీజేపీ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇప్పుడు అందరినీ లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళందరినీ బీజేపీ చేర్చుకున్నది ఈ మధ్యకాలంలో. అది ఈటెల రాజేంద్ర నుంచి మొదలుకొని కుమార్ గారి దగ్గర మొత్తం అంతా కట్టర్ రాడికల్స్ వీళ్ళంతా కూడా. కట్టర్ పీడిఎస్, కట్టర్ ఆర్ఎస్ఎస్లో నాలంటుంది దగ్గర కూడా రాడి చేయాలి. అంటే నేను కూడా పోవాలని ఏమి అనుకోవటం లేదు, అది వేరే విషయం. సో వాళ్ళు కూడా ఏంటంటే ఎవడైతే కట్టర్ ఉంటారో వాయిస్ ఉంటారో వాళ్ళు కాదు. ఇవాళంతా నేను బుచ్చన్న ఓపెన్ చెప్తున్న పార్టీలన్నీ కూడా పైసామే పరమాత్మ, డబ్బులు ఉన్నోనికి ఫస్ట్ ప్రియారిటీ. ఏ పార్టీ అయినా కాంగ్రెస్ అందరు కూడా, నేను కాంగ్రెస్లో ఉండే చెప్తున్నాను. బీజేపీ కూడా మినహాయింపు కాదు, అస్సలే కాదు. బీజేపీ ఇంకా అసలే కాదు. మాకు ఇప్పుడు అర్థమవుతుంటుంది. మేము గతంలో చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖలో పోయి ఒక గురు పూజ ఉత్సవం జరిగేది. గురు పూజ ఉత్సవాలకు ఎప్పుడు చూడు కూడా చాలా పెద్దవాళ్ళు వచ్చేది. ఎవరు వచ్చేదని నేను సింహావలోకనం గతం చూసుకుంటే అంత డబ్బులున్న షావుకారులను తీసుకొచ్చి ఆ ప్రోగ్రాంకు అధ్యక్షుని పెట్టేటోడు, వాళ్ళ నుంచి పైసలు తీసుకున్నాడు. ఈజ్ ఇట్ నాట్ ద సంతుష్టికరణ కదా? అంటే మొదటి నుంచి ఉన్నది మేము గమనించలే, మాకంత తెలివి లేదు అప్పుడు. డాక్టర్ జీ కా క్యా సందేశ్, హిందువుం కా హిందూ దేశ్, జై భవాని జై శివాజీ. ఈ జోష్లో ఉన్నోనికి, జై శ్రీరామ్ జోష్లో ఇప్పుడు లేరా ఉన్నోడికి, ఆ జోష్లో ఉన్నోనికి, ఆ మైఫిల్లో ఉన్నోనికి మిగతా అన్నీ ఏం కనిపే ఆర్గనైజేషనల్ ఇంటర్నల్గా ఎంటర్ అయిన తర్వాత అర్థమవుతుంది. నేను ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తే అక్కడెక్కడ చేసాను నన్ను. ఇప్పుడు నేను చెప్పినా కదా బుచ్చన్న, నేను యాక్టివ్ స్పీసీస్. నేను రియాక్ట్ కావడానికి ట్రై చేసిన, నేను లోపల పోవడానికి ట్రై చేస్తే దర్వాజా పూసేసినారు అక్కడ. సో నేను ఇంకొక దర్వాజా తెలుసుకొని పోవాల్సి వస్తుంది. ఆ తెలంగాణ ఉద్యమం అనే ఒక మహా ఉద్యమం, ప్రజా ఉద్యమం నాకు అవకాశం కల్పించింది. ఇలా నేను నా ఎగ్జిస్టెన్స్ నథింగ్, అంటే నా ఎగ్జిస్టెన్స్ నాట్ బికాస్ ఆఫ్ ద ఆర్ఎస్ఎస్, నా ఎగ్జిస్టెన్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ది తెలంగాణ మూమెంట్. ద టోటల్ క్రెడిట్ గోస్ టు తెలంగాణ మూమెంట్ లీడర్స్ అండ్ తెలంగాణ మూమెంట్. ప్రజలకే నా ఇవాళ ఎగ్జిస్టెన్స్ పోతుంది, వాళ్ళకే నా జీవితం అంకితం, ఆ తెలంగాణకే అంకితం, మిగతా వారు దేనికి అంకితం కాదు. ఎందుకంటే నాకు అంత ఎక్స్పోజర్, నాకు తెలివి వచ్చిన తర్వాత ఎక్స్పోజర్ ఇచ్చుడు, తెలియనప్పుడు ఎక్స్పోజర్ ఇచ్చిలా ఇలా తెలివి వచ్చి నేను ఇంకొక ఇదేందని క్వశ్చన్ చేసినప్పుడు నన్ను నోరు మేయించే ప్రయత్నం ఒకటి చేసిండు, నోరు చేసి ముందుకు పొమ్మనేటువంటి ప్రయత్నం ఇంకోటి చేసిండు. ఎవడైతే నోరు తెరిచి ముందుకు పొమ్మన్నాడో వానితోటే ఉంటా కదా నేను, వానికి హితమే కోరుతా కదా, ఆ సమాజం హితమే కోరుతా కదా, తెలంగాణ ఉద్యమం యొక్క హితమే కోరుతా కదా, తెలంగాణ
ప్రజలు ఇలా మీరు క్వశ్చన్ భారతీయ జనతా పార్టీ హిందువులకు న్యాయం చేసిందా లేదా అని అడిగింది, కానీ కేసీఆర్ అన్నట్టు ఆయన ఈ తెలంగాణ ప్రజలకు న్యాయం చేసిందా లేదా అని అడగలే. మీరు అడగాల్సి ఉండే. చెప్పండి. ఏ ఏ ఏ ఏ ప్రజలైతే ఆబాల గోపాలము, నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కావచ్చు, అసలు తెలంగాణ జెండా పట్టినోడు ఎవడు? తెలంగాణనే ఉద్యమ కేంద్రం అదిగా. ఉద్యమమే ఊపిరి ఇక్కడ. ప్రతి ప్రభువుని యొక్క నేను 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 11,000 పైన గ్రామాలు తిరిగినా. నేను తెలంగాణ మొత్తం తిరిగినట్లు 11,000 గ్రామాల పైన తిరిగినా. నేను నా దగ్గర లెక్క ఉంది. రాజేందర్ అన్న తర్వాత నేనే అత్యధికమైనటువంటి శవయాత్రలకు పోయింది. జేఏసీ నుంచి నేనే వెళ్ళిన. విద్యార్థులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు చనిపోయినప్పుడు టీఆర్ఎస్ నుంచి రాజేంద్ర అన్న వెళ్ళిండు, నేను జేఏసీ నుంచి నేను వెళ్ళిన. కోదండరామ్ కూడా కాదు, నేను వెళ్ళిన. సో ఇంత తిరిగిన, ఇంత ప్రజలు ఇన్వాల్వ్ అయిన దాంట్లో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని రాజకీయ పార్టీ అని చెప్పేసి నానా యాగి చేసి అసలు తెలంగాణ ఎందుకు వచ్చిందిరా నాయన అని తెలంగాణ ఉద్యమకారుడు అనుకునేటువంటి దౌర్భాగ్య స్థితిని కల్పించినాడు. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా మధ్యన జరిగినటువంటి చర్చ చెప్తా. మన బిచ్చన, నేను, జయశంకర్ సారు, నాయన నరసింహారెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్ గారు, తర్వాత మన కోదండరామ్ సార్, వీళ్ళందరూ ఉన్నప్పుడు నేను ఒక మాట చెప్పిన. సార్, నేను మా నాయన ఉన్నప్పుడు పదే ఒక 2-3 సార్లు విన్నాను ఈ అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్స్ అక్కడిక్కడ జరిగినటువంటి ల్యాబ్స్లో. మా ఫాదర్ ఏం చదువుకున్నవాడు కాదు, కానీ ఏందోరా ఆ నైజామాడు ఉన్నప్పుడే మంచిగా ఉండే అని నేను విన్నా. అంటే స్వాతంత్రం రాకముందు ఉన్న పరిస్థితిని విన్నాను నేను. దీన్ని కోడ్ చేస్తూ మా ఫాదర్ ఇట్లా 2-3 సార్లు అన్నాడు. నాకు అప్పుడు ఇప్పుడు నేనేమంటున్నానంటే, రేపు తెలంగాణ వచ్చిన తర్వాత అరే తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే బాగుండే అని ఒక్క వ్యక్తి అనుకున్నా కూడా మనందరికీ ఇక్కడ ఉద్యమకాలందరికీ ఆత్మహత్య సదృశ్యం సార్ అని చెప్పిన నేను. ఇది నేను కేసీఆర్ దగ్గర ఇప్పుడో గుర్తు చేయమంటే గుర్తు చేస్తా. ఆయన గుర్తుందో లేదో నాకు గుర్తుంది. అట్లెట్లయితుంది ఇంకన్నా అని అన్నాడు. జయశంకర్ సార్ నవ్వి అట్లా చేయకూడదు, మనం కాపాడుకోవాలి అని అన్నాడు. కానీ ఏమైంది? నువ్వు ఇట్లా అధికారంకి వచ్చినవో రాలేదో, ఇక్కడ తెలంగాణ యువత యొక్క ఆశల మీద అగ్గిపూడేసింది. నీళ్లు, నిధులు, నియామకాలను నేను చెప్పిన కేసీఆర్ గారికి నియామకాలు ఫస్ట్ ప్రియారిటీ అని చెప్పిన. ప్రియారిటీ ఏముంటుంది? ఎవడైతే కొట్లాడిండో వాడు ప్రియారిటీ కదా. ఆ ప్రియారిటీస్ ఎక్కడ కూడా కేసీఆర్ చూపించలే. అందుకే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అందరూ కూడా ఇవాళ నిరాశతోటే ఉన్నారు. పార్టీలలో పదవులు సంపాదించి డబ్బులు సంపాదించుకొని ఉండొచ్చు, కానీ ఆ బేసిక్ ఐడియాలజీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అక్కడున్నా ఇక్కడున్నా కొంత నిరాశ నిస్పృహలతో ఉన్నమాట వాస్తవం. సరే సార్, థ్యాంక్ యూ సార్. వాస్తవానికి తెలంగాణ రాజకీయాలు వారి ఇన్ఛార్జిగా ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది అనే అంశాలకు పరిమితమైంది అనుకున్నాం. కానీ డిస్కషను ఇవాళ భారతదేశ వ్యాప్తంగా అధికార విపక్షాలు ఈ రెండింటి మధ్య మౌలికంగా ఉన్న తేడా ఏమిటి, భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ఎక్కడి నుంచి ఎటువైపు వచ్చిందనే చాలా అంశాలకు సంబంధించి, ఎందుకంటే వారు పూర్వాశ్రమం వారు అక్కడి నుంచే వచ్చిండు కాబట్టి నిజంగానే ఇది ఒక మౌలికమైన లేదా తులనాత్మకమైన ఒక పరిశీలనతో కూడిన విశ్లేషణ లేదా వారి అభిప్రాయం అనుకోవచ్చు. థ్యాంక్ యూ.